హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన సిఆర్పిసి లెక్చర్ నంబర్ 3 నడుస్తుంది. ఇవాళ లెక్చర్ నంబర్ 3 అండి మాది. ఇంతకుముందు ఆల్రెడీ 2 లెక్చర్స్ అయిపోయినాయి. అవి చూసుకోండి ఒకసారి, మీరు చూడలేదు అంటే. ఓకేనా? అది చూస్తే మీకు బేసిక్స్ తెలుస్తుంది, ఒకవేళ మీరు ఇప్పటి వరకు సిఆర్పిసి చదవలేదు అంటే. ఓకే, ఒకవేళ చదివిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకు రివిజన్ అవుతుంది. ఓకే, అలా అనుకొని ఒకసారి చూడండి. ఓకే, ఒకవేళ మీ దగ్గర బేరాక్స్ లేదు, మరి నేను చెప్పిన స్క్రీన్ మీద చెప్తున్నా కదా నేను, ఒకవేళ ఫోన్లో చూసిన వాళ్ళు ఏమవుతుందంటే చిన్నగా కనిపిస్తుంది. అందుకోసం ఏం చేయండి అంటే మీరు ట్యాబ్ అయినా లేకపోతే ల్యాప్టాప్ అయినా అందులో చూడండి. లేకపోతే నేను చెప్తున్నప్పుడు మీ బేరాక్స్ ఓపెన్ చేసుకోండి అంతే. కానీ బేరాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఏంటంటే బేరాక్ట్ ఉంటే మీకు అర్థమవుతుంది ఏం పాయింట్ ఏం చెప్తుందో అనేసి. ఓకే, చలో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే మాకు ఎక్కువ ఇది సిఆర్పిసి చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. ఇంకా ఏంటంటే చాలా సెక్షన్స్ ఉన్నాయి ఇందులో, 484 సెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇంపార్టెంట్ కూడా ఈ చాప్టర్, అందుకోసం మేము ఎస్కేప్ కూడా చేయలేము. ఇంకా చదవాల్సిందే కాబట్టి ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. కొన్ని ఏరియాస్ బోరింగ్ ఉంటాయి, అంతేగాని చదవాల్సింది. ఓకే, ఖచ్చితంగా చూడాల్సిందే నాన్న, అందుకోసం మీరు కూడా ఖచ్చితంగా చూడాలి. ఇంకా ఏంటంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బికాస్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా నోటిఫికేషన్ మీకు చూపిస్తుంది. లేకపోతే మళ్ళీ నా వీడియోస్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా అది కనిపించదు మీకు. ఓకేనా? అందుకోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే కూడా అది కూడా చెప్పండి, మీకు ఎందుకు అర్థమవుతలేదు, ఏ పాయింట్ అర్థం కాలేదు అనేసి. నాట్ ఓన్లీ సిఆర్పిసి, ఏదైనా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉంటే చెప్పండి. ఇంకా ఏంటంటే మేము మైనర్ యాక్ట్స్ ఆల్రెడీ చేసామండి. ఒకసారి మైనర్ యాక్ట్స్ కూడా చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉన్నాయి. ఓకేనా? ఇది ఫస్ట్ డే మేము మైనర్ యాక్ట్ చేసాం. మేజర్ యాక్ట్ ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేది ఉంది కదా, అది రివిజన్ అవుతుంది అనేసి పిల్లలకి. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. నిన్న ఏం చదివినాం మేము? అరెస్ట్ చదివినాం, ప్రాసెస్ టు కంపెల్ చదివినాం, తర్వాత మిసిలీనియస్ చాప్టర్ చదివినాం లాస్ట్ది. ఇంకా ఏంటంటే లిమిటేషన్ యాక్ట్, అవి చదివాం. ఓకే, ఇన్ని అయితే చాప్టర్స్ చదివామండి డీటెయిల్డ్గా. అవి ఎక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి అన్నీ చదివాం. ఓకే, అలానే ప్రాసెస్ టు కంపెల్ పర్సన్లో చాలా పెద్ద టాపిక్ అన్నట్టు అది. ప్రాసెస్ టు కంపెల్ పర్సన్ అనేసి ఎలా అపియరెన్స్ చేయడానికి, ఎలా అవ్వాలి. ఇక్కడ ఏముంది, కంపెల్ టు ప్రొడక్షన్ ఆఫ్ ఎ థింగ్స్ ఉంది, అక్కడ ప్రొడక్షన్ ఆఫ్ పర్సన్ ఉంటుంది. ఓకే, అందులో ఏముంటుంది, సమ్మన్స్, వారెంట్, మరి ప్రోక్లమినేషన్ ఆర్ అదర్ థింగ్స్ ఉంటాయి. ఓకే, ఇందులో ఏమున్నాయి, థింగ్స్ కోసమే ఉంది. అది థింగ్స్లో ఏమేమి వస్తాయి, డాక్యుమెంట్స్ వస్తాయి. ఓకే, లేకపోతే అదర్ ఏదైనా థింగ్స్. ఓకే, అది కోర్టులో రావాలి అనేసి, తీసుకొని రావాలి అనేసి మేము ఇక్కడ కంపెల్ చేస్తున్నాం పర్సన్కి. ఓకే, అది చూడండి. ఇప్పుడు సెక్షన్ 91 ఏమంటుంది అంటే సమ్మన్స్ టు ప్రొడ్యూస్. ఏంటి, 91లో డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే అదర్ థింగ్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అది మరి సెక్షన్ 92లో ఏముంది, ప్రొసీజర్ ఉంది. ఎలా లెటర్, ఇంకా ఏంటంటే టెలిగ్రామ్స్ ఉంటాయి కదా, దానికి ఎలా మన కోర్టులో తెప్పియాలి అనేసి. ఓకే, చూడండి, ప్రాసెస్ టు కంపెల్ థింగ్స్ అని ఇవి 2 సెక్షన్స్ మాత్రం ఏం చేయాలి అంటే దీనికి సమ్మన్స్ ఇస్తారు. 91 అండ్ 92కి ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ చెప్తుంది. ఓకే, ఇంకా 93 వచ్చేసరికి 93 to 98లో ఏముంటుందంటే సర్చ్ వారెంట్ ఉంటుంది. ఓకే, 93 నుండి 94 వరకు సర్చ్ వారెంట్ ఉంటుంది. అదే ఇంకా ఏముంటుందంటే మరి 94లో 93 to 98లో సర్చ్ వారెంట్ ఉంది. అదే 93 పర్టికులర్ చూస్తే ఇష్యూ చేస్తుంది ఏంటి, వారెంట్ని వెన్ ఇష్యూడ్ అనేసి ఉంటుంది. ఓకే, మరి 94లో ఏముంటుంది అంటే ప్లేస్ ఎక్కడ సస్పెక్ట్ ఉన్నాడు,
ఓకే, అది చూస్తాం 95లో. 94లో. 95లో ఏం చేస్తున్నాం మేము, ఏదన్నా న్యూస్ పేపర్, బుక్స్, డాక్యుమెంట్స్ అది ఉన్నాయి అనుకోండి, దానికి సెర్చ్ చేస్తాం 95లో. 96లో ఏం చేస్తాం, అదే డాక్యుమెంట్స్ అవి ఇవి సెర్చ్ చేసి దానికి సీజ్ చేస్తాం కదా, దానికే సెట్ అసైడ్ ఆర్డర్ చేయడానికి అప్లికేషన్ చేస్తాం. ఓకే, అపీల్ ఇస్తాం. అవి 96లో ఉంది. 97లో ఏం చేస్తాం మరి మేము అంటే, ఆ పర్సన్ ఉంది కదా రాంగ్ఫుల్లీ డిటైన్ చేసి ఉన్నారు, ఆ పర్సన్కి రిలీజ్ అయినట్టు చూస్తాం 97లో. 98లో ఏం చేస్తాం మేము, ఒక అబ్డక్టెడ్ ఫీమేల్ ఉంటుంది కదా, ఆమెకు రీస్టోరేషన్ ఎలా అవ్వాలి అది చూస్తాం 98లో. ఓకే, మరి జనరల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కొన్ని 99, 100 అంటే 101లో. ఓకే, అది దేనికోసం సెర్చ్ చేస్తున్నాం అంటే, అప్లికేషన్ ఫర్ ది ఏంటి, ఇప్పుడు ఏం సెర్చ్ చేసాం దానికి అప్లికేషన్. మరి సెక్షన్ 100లో ఏముంది అంటే, అది పర్సన్ ఉంటాడు కదా, అది క్లోజ్ ప్లేస్లో ఉంటాడు, దానికి సెర్చ్ చేస్తాం 100లో. మరి ఏదైనా ఇప్పుడు సెర్చ్ చేసిన తర్వాత ఆ థింగ్స్ ఏదైనా ఉన్నాయి అనుకోండి, డాక్యుమెంట్స్ అవి, దానికి డిస్పోజల్ ఎలా చేస్తాం, అది సెర్చ్లో దొరికినది అది దానిది డిస్పోజల్ అనేసి ఉంది. ఓకే, బియాండ్ ది జ్యూరిస్డిక్షన్లో అవి తీసుకొని వచ్చినాం తర్వాత అది ఏం చేయాలి దానిది ప్రాసెస్ ఉంది. మరి ఇంకా సెక్షన్ 102 to 105 వరకు ఏముంది అంటే, 102లో పవర్ ఆఫ్ ఏ ఏంటి పర్సన్ ఆర్ ఆఫీసర్ టు సీజ్ చేసేది ఉంటుంది, పోలీస్ ఆఫీసర్కి సీజ్ చేసే పవర్ ఉంటుంది 102లో. 103లో ఏముంది, సర్చ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ మెజిస్ట్రేట్ ఉంటుంది. సర్చ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏ మెజిస్ట్రేట్ ముందు సర్చ్ చేసేది 103లో ఉంది. 104లో ఏముంది అంటే, కోర్ట్ పవర్ ఉన్నాయి. ఓకే, పవర్ ఆఫ్ ఏ కోర్ట్ ఉంటుంది. టు ఇంపౌండ్ అంటే తీసుకోవడం, జప్తు చేయడం అంటాం కదా అది. సెక్షన్ 105లో ఏముంది అంటే, రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి సెక్షన్ 105లో. తర్వాత 105 to ABC అలా వస్తాయి, అది అవసరం లేదు అండి. ఓకే, ప్రతి ఒక్క సెక్షన్లో ఏముంది జస్ట్ అది చెప్పాము. ఇప్పుడు ఏముంది అంటే సెక్షన్ 90, 91, 92 ఏంటంటే కొంచెం డీప్గా చదువుతాం. ఓకే, అది వేరే యాక్ట్ లాంగ్వేజ్ కూడా. సమ్మన్స్ టు ప్రొడ్యూస్. ఓకే, ఇక్కడ సమ్మన్స్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్ ఆర్ ఏ థింగ్ వెన్ఎవర్ ఎనీ పర్సన్. సెక్షన్ 91 చదువుతున్నాం చూడండి. వెన్ఎవర్ ఎనీ కోర్ట్ ఆర్ ఎనీ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఏ పోలీస్ స్టేషన్ కన్సిడర్స్ దాట్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్ ఈజ్ necessary for desirable for the purposes of any investigation, inquiry, trial or other proceedings under these code by or before such a court or officer. Such a court may issue a summons or such a officer a written order to the person in whom the position or a power such a document or a thing is believed to be, requiring him to be attend and produced it or to produced it at the time and place stated at the summon and order. సబ్సెక్షన్ 1 ఏమంటుంది అంటే, ఏదైనా ఎవరు ఏం చేస్తారంటే, మన కోర్టు లేకపోతే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ పోలీస్ స్టేషన్, ఆఫీసర్ ఉంటారు కదా పోలీస్ స్టేషన్లో, ఆ ఆఫీసర్ కోర్టు ఏమనుకుంటామంటే, మనకు ఏదన్నా డాక్యుమెంట్ కావాలి, ఎందుకు అంటే ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ లేకపోతే ట్రయల్ కోసం మనకు ఆ డాక్యుమెంట్ కావాలి. ఆ డాక్యుమెంట్ లేకపోతే అదర్ థింగ్స్ అది ఖచ్చితంగా కావాలి. ఇది ఎవరి దగ్గర ఉంది, వాళ్ళకు ఏం చేస్తారు, పిలుస్తారు, ఆయనకు రమ్మని చెప్తారు. ఇంకా దాంతోపాటు అది డాక్యుమెంట్ లేకపోతే ఏదైనా థింగ్స్ ఉంది కదా, దాన్ని అది తీసుకొని రావాలి అనేసి చెప్తాం. ఎప్పుడు రావాలి, ప్లేస్, టైం, డేట్ దాని మీద రాసి ఉంటుంది. సమ్మన్ ఇష్యూ చేస్తారు రమ్మని. ఓకే, ఇందులో సబ్సెక్షన్ 1 అంటుంది.
ఓకే. అది ఎవరు ఈ సమ్మన్ ఇష్యూ ఎవరు చేస్తారంటే కోర్ట్‌కి కావాలి అది డాక్యుమెంట్ ఆర్ ఎ థింగ్ నెసెసరీ ఉంది ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎ ట్రయల్ కోసం అప్పుడు ఏం చేస్తది కోర్ట్ సమ్మన్స్ పంపిస్తది. మరి పోలీసు చేసేది పోలీస్ సమ్మన్ పంపియదు ఇక్కడ. పోలీస్ పంపిస్తుంది రిటర్న్ ఆర్డర్ పంపిస్తుంది. ఓకే. ఆ పర్సన్‌కి ఎవరి పొజిషన్‌లో ఉంది. పొజిషన్‌లో ఆర్ పవర్‌లో ఉంది ఆ డాక్యుమెంట్ ఆర్ ఎ థింగ్. అది అంటుంది మన 91. ఓకే. సెక్షన్ 91 అంటుంది. మరి సెక్షన్ 91ది సబ్‌సెక్షన్ 1 అంటుంది. సబ్‌సెక్షన్ 91ది 2 ఏమంటుంది అంటే ఎనీ పర్సన్ రిక్వైర్డ్ అండర్ దిస్ సెక్షన్ మియర్లీ టు బి ప్రొడ్యూస్ ది డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ complied with the requisition if he causes or such a document or a thing to be produced instead of attending the personally or to produced the same. ఇంకేందంటే ఎవరికి చెప్పిండ్రో అది డాక్యుమెంట్స్ ఆర్ అదర్ థింగ్స్ తెమ్మని వాళ్ళు ఏం చేయాలి అంటే తీసుకొని రావాలన్నట్టు కోర్టులో పర్సనల్గా. ఓకే. అది అంటుంది సబ్‌సెక్షన్ 2 ఎనీ పర్సన్ రిక్వైర్డ్ అండర్ దీస్ సెక్షన్ మియర్లీ టు బి ప్రొడ్యూస్ ఎవరికి అంటున్నాం ఆ డాక్యుమెంట్ ఆర్ థింగ్స్ ఉంది కదా అది తీసుకొని రా అంటే వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. ఓకే. నథింగ్ ఇన్ దీస్ సెక్షన్ షెల్ బి డీమ్డ్. అయితే నథింగ్ ఇన్ దీస్ సెక్షన్ షెల్ బి డీమ్డ్ అంటే ఈ సెక్షన్ ఉంది కదా మన సెక్షన్ దేనికి అప్లై కాదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 123 అండ్ 124కి అప్లై కాదు ఈ సెక్షన్ అంటుంది. ఎందుకంటే సమ్మన్ పంపరు అయితే డాక్యుమెంట్ ఆర్ థింగ్స్ తీసుకొని రమ్మని సెక్షన్ 123 అండ్ 124కి. ఇది ఎక్సెప్షన్ అనుకోండి సబ్సెక్షన్ ఇక్కడ. ఓకే. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇది. ఇంకా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆర్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ ఇక్కడ ఇవి కూడా ఎక్సెప్షన్ ఉంది. టు అప్లై టు ది లెటర్ పోస్ట్ కార్డ్ ఆర్ ఏ టెలిగ్రాఫ్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఆర్ ఎనీ పార్సల్ ఆర్ ఏ థింగ్ ఇన్ కస్టడీ ఆఫ్ ది పోస్టల్ ఆర్ ఏ టెలిగ్రాఫిక్ అథారిటీ. ఇంకేంటంటే ఈ క్లాస్ బి ఉంది కదా దానికి కూడా అప్లై కాదు. ఏదన్నా లెటర్ ఉంది. ఓకే. పోస్ట్ కార్డ్ ఉంది, టెలిగ్రామ్ ఉంది. అది ఎక్కడ ఉంటుంది మన ఎలా పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర పోస్ట్ ఆఫీసులోనే ఉంటుంది. ఇంకా టెలిగ్రాఫిక్ అథారిటీ దగ్గర ఉంది ఏదైనా పార్సల్ అవి. దానికి కూడా ఈ ప్రొవిజన్ అప్లికేబుల్ కాదు. ఓకే. అర్థమైందా? చలో నెక్స్ట్ 92. సెక్షన్ 92 ఏమంటుంది అంటే ఒక నిమిషం. సెక్షన్ 92 చూడండి. సెక్షన్ 92లో ప్రొసీజర్ హ్యాస్ టు బి ఎ లెటర్ అండ్ ఏ టెలిగ్రాఫ్. ఒకవేళ ప్రొసీజర్ ఉంది టెలిగ్రాఫ్ ఫస్ట్ ఏమన్నాం టెలిగ్రాఫ్ అండ్ లెటర్ అండ్ ఏ టెలిగ్రాఫ్కి అసలు అది ఆర్డర్ ఇవ్వద్దు అన్నట్టు తీసుకొని రమ్మని. కానీ ఒకవేళ ఉంటే ఇది ఏం చేయాలి అంటే 92లో ఏమంటున్నామంటే టు ప్రొసీజర్ టు ఏముంది డాక్యుమెంట్ పార్సల్ ఆర్ థింగ్స్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ది పోస్టల్ ఆర్ టెలిగ్రాఫిక్ అథారిటీ ఈజ్. అది ఏదైనా డాక్యుమెంట్ ఉంది, పార్సల్ ఉంది, ఏదైనా థింగ్ ఉంది ఎక్కడ అది పోస్టల్ డిపార్ట్లో లేకపోతే టెలిగ్రాఫిక్ అథారిటీ దగ్గర ఉంది. అది ఎవరు అనుకుంటున్నామంటే ఒపీనియన్ ఆఫ్ మెజిస్ట్రేట్ లేకపోతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేకపోతే CGM చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఆఫ్ సెషన్ లేకపోతే కోర్ట్ ఆఫ్ సెషన్ ఆర్ హైకోర్టు వాంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనీ. అయితే ఎవరు అథారిటీస్ ఎవరు ఉన్నారంటే DM ఉన్నారు, CGM ఉన్నారు, కోర్ట్ ఆఫ్ సెషన్ ఉంది, హైకోర్టు ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ డాక్యుమెంట్ పార్సల్ ఆర్ థింగ్స్ మాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకు అంటే ఇన్వెస్టిగేషన్ కోసం లేకపోతే ఎంక్వైరీ కోసం ట్రయల్ కోసం మనకు ఎలా అయినా కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రొసీడింగ్ అవి ఏం చేస్తారు టు ది పోస్టల్ ఆర్ టెలిగ్రాఫిక్ అథారిటీ వాళ్ళకు ఏం చేస్తారు అక్కడి నుంచి తీసుకుంటారు. వీళ్ళే తీసుకుంటారు లేకపోతే ఎవరు ఇంకా తీసుకోలేరు. ఓకే.
అయితే మాకు ఆ డెలివర్ చేయండి అనేసి వీళ్ళు ఈ అథారిటీస్ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ అథారిటీస్ ఏం చెప్తున్నారు, పోస్టల్ ఆఫీసర్ వాళ్ళకు చెప్తున్నారు. ఓకే, పార్సల్ అవి మాకు పంపండి అనేసి డైరెక్ట్ చేస్తున్నారు మెజిస్ట్రేట్ ఆర్ కోర్ట్స్. ఓకే, if any such a document, parcel or a thing is in the opinion of any other magistrate, whether the executive magistrate or a judicial or of any commissioner of a police or a district superintendent of a police, want for any purpose, okay, he may require the postal or a telegraphic authority as the case may be to cause the search to the be made for add and the detain such a document, parcel or a thing or other pending the order of a district judge or a chief judicial magistrate or under the or a కోర్ట్ అండర్ ది సబ్సెక్షన్ 1. అయితే వాళ్ళ దగ్గర వెళ్ళాలి. అయితే మనకు ఏదైనా ఇప్పుడు అదర్ మెజిస్ట్రేట్స్ ఉన్నారు కదా, మెజిస్ట్రేట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఉన్నారు, వాళ్ళకు లేకపోతే కమిషనర్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు ఎలా అయినా డాక్యుమెంట్ కావాలి అనేసి అనుకుంటే వీళ్ళు ఏం చేయాలి అంటే మన సీనియర్స్ దగ్గర వెళ్ళి పోస్టల్ ఆఫీసర్ వాళ్ళకు చెప్పాలి మాకు డాక్యుమెంట్ ఇవ్వమనండి అన్నట్టు. ఓకే, ఇవి అయిపోయింది సబ్సెక్షన్ 2. ఏంటంటే వెన్ సర్చ్ వారెంట్ మే బీ ఇష్యూ, ఎప్పుడు మనకు సర్చ్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఓకే, మన 93 అంటుంది వెన్ సర్చ్ వారెంట్ ఇష్యూడ్. ఓకే, సర్చ్ వారెంట్ ఎప్పుడు ఇష్యూ చేయాలి అంటే వేర్ ఎనీ కోర్ట్ హ్యాజ్ ఎ రీజన్ టు బిలీవ్ that the person to whom a summon order under the section 91 or a requisition under the subsection 1 of the subsection 92 has been or might be addressed will not or would not produce the document or a thing as required by the summons or a requisition. ఫస్ట్ పాయింట్ ఏమంటుంది అంటే మనము సెక్షన్ 91లో ఆయనకు సమ్మన్ పంపించినాం కానీ ఆ పర్సన్ మనకు డాక్యుమెంట్ థింగ్స్ పంపలేదు, అయితే తీసుకొని రాలేదు కోర్టులో. అయితే ఆయనకు ఏం చేయాలి అంటే ఆయన దగ్గర ఉంది కదా ఆయన పొజిషన్లో, అయితే ఆ పర్సన్కి అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఫస్ట్ సర్చ్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు. ఓకే, అది అంటుంది. సెకండ్ ఏమంటున్నామా అంటే వేర్ ది will not be produced a document when the court do not know in whom the position the document or a thing is there. అయితే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ అయినా థింగ్ ఉంటుంది కదా, అది కోర్టుకి తెలియదు ఎవరి పొజిషన్లో ఉంది, ఆ కండిషన్లో కూడా సర్చ్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు. థర్డ్ పాయింట్లో ఇది. ఓకే, థర్డ్ పాయింట్లో చూడండి, కోర్టు బిలీవ్ చేస్తుంది ఆ డాక్యుమెంట్స్ ఏముంది, డాక్యుమెంట్స్ ఆర్ అదర్ థింగ్ ఉంది మనకు కావాలి ప్రొసీడింగ్స్ కోసం, ఇన్వెస్టిగేషన్ కోసం, ట్రయల్ కోసం. ఇక్కడ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ లేదు, ఎంక్వైరీ లేకపోతే ట్రయల్ కోసం మనకు అదర్ ప్రొసీడింగ్స్ కోసం అది మనకు డాక్యుమెంట్స్ కావాలి ఇన్స్పెక్షన్ చేయడానికి. అంటే ఆ సిచ్యువేషన్లో కూడా మేము ఇక్కడ ఏమవుతుంది అంటే సర్చ్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఓకే, డైరెక్ట్ అవుతుంది వారెంట్. where the court consider the purpose of the any inquiry, trial or other proceeding under the court will be observed by a general search. ఇక్కడ జనరల్ సర్చ్ అవుతుంది. ఓకే, general search or inspection, it may be issued the search warrant and the person whom the search warrant is directed may search or inspect the according to therein and the provision herein after contained. Okay, search warrant to be a person, he may be is a search according to the section 100. ఓకే, అది అంటుంది. ఇంకా ఏ పర్టికులర్లో the court may think specifically the warrant or a particular place or a part of it there and only the search or a inspection shall extend and the person charged and the execution of the warrant shall be the search inspector of the place or a part of the aspect. ఏదన్నా కోర్ట్ బిలీవ్ చేస్తుంది, కోర్ట్కి అలా అనిపిస్తుంది
కోర్ట్ థింక్ కే వారెంట్ నుంచి సెర్చ్ ఒక పర్టికులర్ ప్లేస్కి లేకపోతే ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్లేస్కి సెర్చ్ చేయడం అవసరం ఉంటే ఆ కండిషన్లో కూడా ఇక్కడ సెర్చ్ అవుతుంది. ఓకే, ఇన్స్పెక్ట్ చేయడానికి ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం ఇక్కడ సెర్చ్ ఎలా చేయాలో. ఓకే, ఎనీ పార్ట్ ఆఫ్ ఏ ప్లేస్ ఈ స్పెసిఫైడ్ ఆ సెర్చ్ వారెంట్లో ఏముంది, ఆ పర్టికులర్ ప్లేస్ పర్టికులర్ ప్లేస్ అయినా పర్టికులర్ థింగ్ ఏముంటుందో దానికే సెర్చ్ చేయాలి. ఓకే, అంతే అంటుంది. ఇంకా నథింగ్ కంటైనింగ్ ఇన్ దీస్ సెక్షన్ షెల్ ఆథరైజ్ ఎనీ మెజిస్ట్రేట్ ఆర్ అదర్ దెన్ ఏ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ ఏ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ టు గ్రాంట్ ది వారెంట్ టు బి ఏ సర్చ్ ఫర్ ది డాక్యుమెంట్ పార్సల్ ఆర్ అదర్ థింగ్స్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్ ఏ టెలిగ్రాఫిక్ అథారిటీ. అయితే టెలిగ్రాఫిక్ అథారిటీ దగ్గర ఏమేమో పార్సల్ లేకపోతే డాక్యుమెంట్స్ ఆర్ అదర్ థింగ్స్ ఉన్నాయి కదా, దానికి సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేది ఎవరు అంటే మన డిఎం ఆర్ ఏంటి సిజిఎం, వీళ్ళే ఇద్దరే దానికి సర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఓకే, లేకపోతే వేరే మెజిస్ట్రేట్కి అథారిటీ లేదు అది సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడానికి. ఓకే, అయితే ఓన్లీ పోస్టల్ ఆర్ టెలిగ్రాఫిక్ అథారిటీ ప్లేసెస్లో తర్వాత అన్నీ చేయొచ్చు. search of the place suspected to contain the stolen property, forged document. అయితే ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అండ్ సస్పెక్టెడ్ ప్రాపర్టీ ఉంది కదా, దానికి ఎలా సెర్చ్ చేయాలి అన్నట్టు ఉంది. search of the place suspected to be contain the stolen property, forged document. అయితే దీనికి ఎలా సెర్చ్ చేయాలి అంటే ఫస్ట్ ప్లేస్ ది సెర్చ్ అంటున్నాం ఇక్కడ. ఓకే, ప్లేస్ ది సెర్చ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ స్టోలెన్ ప్రాపర్టీ ఉందో, ఏ ప్లేస్లో ఉందో అది సెర్చ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, దానికోసం సెర్చ్ వారెంట్ ఇక్కడ. అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చూడండి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేకపోతే అసలు ఎందుకు చేస్తున్నామంటే వినండి, అయితే డిఎం ఎస్డిఎం లేకపోతే జేఎంఎఫ్సికి అనిపిస్తుంది అలాగే సెర్చ్ వారెంట్ చేయాలి. బికాస్ ఆఫ్ ఏంటి అంటే అపాన్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ థింగ్ నెససరీ అండ్ ది రీజన్ టు బిలీవ్ ది. అయితే ఆ ప్లేస్లో సెర్చ్ చేస్తే స్టోలెన్ ప్రాపర్టీస్ మనకు దొరుకుతాయి అనేసి అనుకుంటాం. ఆ ప్లేస్లో ఆ కండిషన్లో ఏం చేస్తున్నామంటే సస్పెక్ట్ ఉంది కే ఇలా చేస్తే మేము సెర్చ్ చేస్తే మనకు స్టోలెన్ ప్రాపర్టీస్ అవి డాక్యుమెంట్స్ ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ అవి దొరుకుతాయి. ఆ కండిషన్లో ఏం చేస్తాం, సెర్చ్ చేస్తాం. ఓకే, సేల్ ఆఫ్ ది ఏదైనా స్టోలెన్ ప్రాపర్టీస్ అయినా ప్రొడక్షన్ ఆఫ్ చూడండి ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ production of any objectionable articles are which these applies are any other objectionable articles to a deposit any place. అయితే ఇక్కడ ఏమంటుంది అంటే ఏదైనా సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ ప్లేస్లో మనకు అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ దొరికినాయి అనుకోండి, అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ లేకపోతే అది మేము చూడలేని అదే ఏదైనా క్యాసెట్స్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, అది ఖరాబ్ మ్యాగజైన్స్ అనుకోండి, అలాంటి అబ్జెక్షనబుల్ దొరికినాయి అనుకోండి, దానికి ఏం చేస్తారు అయితే అది ఏదైనా బిజినెస్ లెక్క అమ్ముతున్నారు. ఓకే, అది అమ్ముతూ లేకపోతే సోల్ చేస్తూ ప్రాపర్టీ ఉంటుంది కదా అలాంటి. ఓకే, ఆబ్సీన్ మెటీరియల్ అంటాం కదా, అది దానికి ఏం చేయాలి అంటే ఇక్కడ డిపాజిట్ అయ్యి ఉంది అది చూసి సెర్చ్ చేయాలి. ఆ సెర్చ్ అథారిటీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ప్రాపర్టీకి కూడా ఒకవేళ దొరికితే తీసుకుంటారు. ఓకే, ఎంటర్ విత్ ది అసిస్టెన్స్ బై ది రిక్వైర్డ్ సచ్ ఎ ప్లేస్. అయితే ఎలా వెళ్తారంటే ఆ ప్లేస్కి ఎంటర్ అవుతారు.
ఆ ప్లేస్‌కి ఎంటర్ అయ్యి చూస్తారు. అయితే సెర్చ్ కోసమే వెళ్తున్నాం గదా! ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కి. ఏం కావాలి ఆ సెర్చ్ ఎందుకు చేస్తున్నామంటే ఏదైనా ఏదైనా డాక్యుమెంట్స్ కావాలి, లేకపోతే ఫోర్జీ డాక్యుమెంట్, లేకపోతే అదర్ ప్రాపర్టీ, అదర్ థింగ్స్ కావాలి. అందుకోసం సెర్చ్ చేస్తున్నాం. అందులో ఏమిస్తది అంటే అబ్స్‌సీన్ మెటీరియల్, ఆర్టికల్స్ కూడా దొరుకుతాయి. అయితే ఒకవేళ దొరికితే ఎలా ఎలా తీసుకోవాలి అన్నట్టు ఇక్కడ ఉంది. దాంట్లో ఆ ప్లేస్‌కి ఎలా ఎళ్ళాలి అంటే ఎంట్రీ విత్ ది అసిస్టెన్స్ యాజ్ మే బీ ఈజ్ రిక్వైర్డ్. సెర్చ్ ది సేమ్ యాజ్ ది మేనర్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ వారెంట్. వారెంట్‌లో ఆ పర్టిక్యులర్ సెర్చ్ వారెంట్ ఉంటది గదా! దాంట్లో రాసి ఉంటది ఎలా సెర్చ్ చేయాలి. దాంతోనే సేమ్ మేనర్‌లోనే సెర్చ్ చేయాలి. ఓకే. టేక్ ది పొజిషన్. ఒకవేళ దొరికినాయి అనుకోండి ఆ ప్రాపర్టీ, ఆర్టికల్స్ దానికి ఏం చేయాలి అంటే ఆహ్, ఏదన్నా స్టోలెన్ ప్రాపర్టీస్ గూడా దొరికినాయి అనుకోండి, లేకపోతే అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ దొరికినాయి అనుకోండి, దానికి ఏం చేయాలి సీజ్ చేసుకోవాలి. ఓకే. తీసుకోవాలి ఆ పొజిషన్‌లో. టు కన్వే సచ్ ఎ ప్రాపర్టీ ఆర్ ఆర్టికల్ బిఫోర్ ది మెజిస్ట్రేట్. ఆహ్, కన్ కన్వే అంటే ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇది తీసుకున్నాం గదా! ఈ ప్రాపర్టీ ఇప్పుడు మెజిస్ట్రేట్‌కి ఇవ్వాలి. మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొని ఎళ్ళాలి. టు గైడ్ ది సేమ్ ఆన్ ది స్పాట్ అంటిల్ ది అఫెండర్ ఈజ్ టేకెన్ ది బిఫోర్ ఏ మెజిస్ట్రేట్. టు గార్డ్ ది సేమ్ అండ్ ది స్టాప్ అంటిల్. తర్వాత దాంతో పాటు ఒకవేళ మన అఫెండర్ ఉంటే గూడా టేకెన్ బిఫోర్ ది మెజిస్ట్రేట్. దానికి కూడా మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొని ఎళ్ళాలి. లేకపోతే అదర్‌వైజ్ ఏం చేయాలి అంటే డిస్పోజ్ చేయాలి. అది కూడా సేఫ్టీతోని. ప్లేస్ ఆఫ్ ఏ సేఫ్టీ ఎక్కడుందో ఆ ప్లేస్ చూసి దానికి డిస్పోజ్ చేయాలి. అది అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ ఉంటాయి గదా! దానికి. ఓకే. ఇప్పుడు అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ అంటే మీకు తెలియకపోవచ్చు. అందులో ఏముంటదంటే క్యాసెట్స్, బ్లూ ఫిల్మ్ అంటాం గదా! దానిది క్యాసెట్స్, మ్యాగజైన్స్ అవి ఉంటాయి గదా! అలాంటివి దొరికితే దానికి ఏం చేయాలి అంటే డిస్పోజ్ చేయాలి. ఓకే. తర్వాత ఈలో ఏముంది అది చూడండి. ఈలో ఏముంది టేక్ ఎనీ కస్టడీ ఆర్ ఏ క్యారీ బిఫోర్ ది take into the custody or a carry before the magistrate every person found in a such a place. ఎవరన్నా ఆ స్పాట్ మీద ఎవరన్నా దొరికిండ్రు అనుకోండి, ఆ పర్సన్స్కి ఏం చేయాలి అంటే మెజిస్ట్రేట్ ముందు తీసుకొని వెళ్ళాలి. ఓకే. టు హోమ్ అపియర్ అండ్ ప్రివే టు బి a డిపాజిట్ అండ్ ది సేల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ది ప్రాపర్టీ ఆర్ ఆర్టికల్స్ ఆర్ knowing the are reasonable causes to a suspect and the stolen property and the case is objectionable article. అయితే ఎవరెవరు ఆ ప్లేస్‌లో దొరికిండ్రో వాళ్ళకు మెజిస్ట్రేట్ దగ్గర వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తుండాలి అంటే సేల్స్ లేకపోతే ప్రొడక్షన్ ఏమైతుందో వాళ్ళకి గూడా తెలిసి ఉంటాయి. ఓకే. అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ ఉన్నాయి గదా! ఇక్కడ చూడండి. అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ విచ్ సెక్షన్ ఈజ్ అప్లైస్. ఇక్కడ కౌంటర్ ఫిట్టింగ్ కాయిన్‌లో వస్తది. ఆహ్, ప పీస్ ఆఫ్ ఎ మెటల్ మేడ్ అండ్ ది కాంట్రవెన్షన్ ఆఫ్ ఎ మెటల్ టోకెన్ ఇవి కూడా వస్తాయి అందులో. జస్ట్ గుర్తుపెట్టుకోండి. కౌంటర్ ఫిట్టింగ్ కరెన్సీ నోట్స్ కూడా వస్తాయి. ఒకవేళ దొరికితే స్టాంప్స్. ఓకే. దీనికి కూడా జప్తు చేయాలి మేము. తీసుకోవాలి పొజిషన్‌లో. అది ఫోర్జీ డాక్యుమెంట్ కూడా ఉంది ఇందులో. ఓకే. అబ్జెక్షనబుల్ ఆర్టికల్ కౌంటర్ఫెయిటింగ్ కాయిన్, ఎనీ మెటల్ టోకెన్, యాక్ట్‌లో ఏదైనా మెటల్ మేడ్ పీస్ దొరికితే, ఇంకా కౌంటర్ఫెయిటింగ్ కరెన్సీ నోట్స్, కరెన్సీ స్టాంప్, కౌంటర్ఫెయిటింగ్ స్టాంప్, ఫోర్జీ డాక్యుమెంట్, ఫాల్స్ సేల్స్, ఏదైనా ఫాల్స్ సీల్స్ ఉన్నాయనుకోండి అవి, లేకపోతే అబ్స్సీన్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిఫర్డ్. అబ్స్సీన్ ఆబ్జెక్ట్స్ అండ్ రిఫర్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, అది క్యాసెట్స్, ఫిలిమ్స్, బ్లూ ఫిలిమ్స్ అవి వస్తాయండి. అబ్స్సీన్ ఏం అవుతుందో అవి వస్తాయి ఇందులో. ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెటల్ మెటీరియల్స్ సచ్ యాజ్ యూజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది ఎనీ ఆర్టికల్స్ ఆర్ మెన్షనింగ్ ఇన్ క్లాస్. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ దొరికిందనుకో కౌంటర్ ఫిట్టింగ్లో చేసేది, లేకపోతే ఏదైనా స్టాంప్స్లో అవి కూడా తీసుకోవాలి పొజిషన్‌లో. అది అంటుంది మన సెక్షన్ 94. ఓకే. 95లో రండి. 95లో టు సర్చ్. ఓకే. పవర్ టు డిక్లేర్ ది సర్టెన్ పబ్లికేషన్ ఫర్ఫీటెడ్ అండ్ ది టు ఇష్యూ ది సర్చ్ వారెంట్ ఫర్ ది సేమ్ పబ్లికేషన్ ఫర్ఫీటెడ్. అయితే ఫర్ఫీటెడ్ అండ్ జప్తు చేయడం. ఓకే. అది తీసుకువెళ్ళడం. ఏమేం చేస్తున్నాం ఇక్కడ 95లో. ఓకే.
డిక్లరేషన్ అండ్ పబ్లికేషన్ ఫోర్జ్డ్ అండ్ ఇష్యూ ది search warrant ఫర్ ది సేమ్ అంటే వేది న్యూస్ పేపర్ ఉన్నాయి అనుకోండి, న్యూస్ పేపర్ అయినా బుక్స్ ఆబ్సీన్ బుక్స్ అవి వస్తాయి, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ ఓకే వేర్ ది ప్రింటెడ్ అపియర్స్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ కంటైన్ ది మ్యాటర్ ఈజ్ అ పబ్లికేషన్ ఏముంది అంటే అది మన 124A అండ్ 153Aలో ఉన్నాయి. ఇవి ఏంది అంటే మన ఏదన్నా బుక్స్ ఏదన్నా స్టేట్మెంట్లో మన రిలీజన్స్ లేకపోతే గొడవలు అయినవి ఉంటాయి కదా, అలాంటివి వస్తే లేకపోతే ఏదన్నా స్టేట్ ఎగెనెస్ట్ సెడిషన్ మ్యాటర్స్ చెప్పినాం అనుకోండి, అలాంటివి చెబితే ఏంది అది సీజ్ చేయాలి. ఓకే, ఫర్ఫిట్ చేయాలి ఏదైనా గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఇవి అంటుంది మన సబ్సెక్షన్ 1. ఓకే, ఇంకా పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారు, మే సీజ్ చేస్తారు, దెన్ మేజిస్ట్రేట్ మే ఇష్యూ ది సర్చ్ వారెంట్. అలాంటి ప్లేసెస్కి మేజిస్ట్రేట్ సర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తారు. మరి ఇంకా ఏముంది ఇందులో, ది సెక్షన్ 96 ఏదైనా న్యూస్ పేపర్ బుక్స్ అండ్ ది సేమ్ మీనింగ్ ఉందనుకోండి, ప్రెస్ రెగ్యులేషన్ యాక్ట్ బుక్స్లో అవి ఉంటుంది అండ్ డాక్యుమెంట్ మీనింగ్ కూడా పెయింటింగ్ అనుకోండి, డ్రాయింగ్ అనుకోండి, ఫోటోగ్రాఫ్ అనుకోండి, విజిబుల్ రీప్రజెంటేషన్లో ఏమేమి ఉన్నాయి అవి వస్తాయి. ఓకే, ఇంకా no order passed or action is taken under these sections shall be either called in their question in any court otherwise in according with the provision of the section. అయితే ఈ ఆర్డర్ ఏమైనా ఇచ్చిండ్రు అనుకోండి, దానికి క్వశ్చన్ చేయలేము అన్నట్టు. ఓకే, ఎక్సెప్ట్ ది సెక్షన్ 96లో అప్లికేషన్ వేయాలి. అప్లికేషన్ టు హైకోర్ట్ టు సెట్ aside డిక్లరేషన్ ఆఫ్ ఎ ఫర్ఫిటెడ్. అయితే ఏమేమో మన సెక్షన్ 95లో ఫర్ఫిట్ అయినరో చేసాము, అది ఆర్టికల్స్ న్యూస్ పేపర్స్ అవి అన్నీ దొరికినాయి కదా అలాంటి. అయితే అలాంటి దొరికిన దానికి మేము ఫోర్ఫిట్ చేస్తే దానికి సెట్ అసైడ్ చేయండి అన్నట్టు మేము అప్లికేషన్ ఇస్తున్నాం ఇక్కడ హైకోర్టులో. అయితే హైకోర్టు వాళ్ళకు అది చూపించాలి మేము రీజన్ చూపిస్తే ఏంటా ఎనీ పర్సన్ హ్యావింగ్ ది ఇంట్రెస్ట్ ఎవరు చూపించాలి, ఎనీ పర్సన్ ఉన్నారు అనుకోండి, ఆయన ఇంట్రెస్ట్ ఉంది ఆ బుక్లో, న్యూస్ పేపర్లో, డాక్యుమెంట్లో, ఏదైనా బల్క్లోనే ఉంటుంది కదా ఎలా అయినా, దానికి ఫర్ఫిట్ చేస్తే మరి డిస్పోజ్ చేసేస్తారు, మరి లాసెస్ అవుతాయి కదా అన్నట్టు ఎవరి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళి ఏం చేయాలి అంటే వితిన్ 2 monthsలో, ఇక్కడ వితిన్ 2 months రాసి ఉంది చూడండి, వితిన్ 2 monthsలో ఏం చేయాలి అంటే మన పబ్లికేషన్ ఉంటుంది కదా దానికి డిక్లేర్ చేయండి. అది రైటే ఉంది, మీరు ఒకసారి చూడండి అన్నట్టు అక్కడ మన హైకోర్టులో చెప్పాలి. ఒకవేళ హైకోర్టుకి అనిపించింది అనుకోండి అలాంటి ఆబ్సీన్ మెటీరియల్ అవి లేదు అంటే, ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే సబ్సెక్షన్ 1 ఇచ్చి రిలీజ్ చేసేస్తారు. లేకపోతే అప్లికేషన్ మేడ్ బై ది ఓకే రిలీజ్ అయిపోతుంది అలాంటి మ్యాటర్. లేకపోతే ఏమవుతుంది, ఓకే ఎవ్రీ అప్లికేషన్ షెల్ ది హైకోర్ట్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ 3 or more జడ్జెస్. అది ఎవరు చూడాలి అంటే, ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చాం కదా అది 3 or more జడ్జెస్ చూడాలి. అయితే రైటేనా ఇవి అనేసి అన్నీ. ఓకే, మరి తర్వాత ఆన్ ది హియరింగ్ ఆఫ్ ది ఎనీ అప్లికేషన్ రిఫరెన్స్ ది న్యూస్ పేపర్ కాపీస్ ఆఫ్ ది న్యూస్ పేపర్ ఆర్ గివెన్ ప్రిఫరెన్స్ ది న్యాచురల్ టెండెన్సీ అండ్ ది వర్సెస్ సైన్ అండ్ ది విజిబుల్ రిప్రజెంట్ న్యూస్ పేపర్ ఫర్ ఫీచర్. ఇందులో కూడా సేమ్ అదే ఉంది, ఎక్కువ ఏం డిఫరెన్స్ లేదు ఈ పాయింట్లో కూడా. అయితే ఆల్మోస్ట్ ఏమంటుంది అంటే, ఏదైనా అప్లికేషన్ ఇస్తే అది వితిన్ 2 monthsలో మేము అబ్జెక్షన్ రేస్ చేసినట్టు వెళ్ళాలి, అప్లికేషన్ ఇవ్వాలి హైకోర్టులో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆ హైకోర్టు టైం ఎంత అంటే వితిన్ 2 months అప్లికేషన్. ఒకవేళ నీడ్ టు ఎవరన్నా చెక్ చేయాలి అనుకోండి 3 or more జడ్జెస్ చూడాలి. ఓకే, అది అంటుంది మన సెక్షన్ 95. ఒకవేళ డిఫరెంట్ ఒపీనియన్ ఉందనుకోండి, 2 or more జడ్జెస్ది డిఫరెంట్ ఒపీనియన్ ఉంది అనుకోండి ఆ బెంచ్ది, ఆ డిసిజన్ షెల్ బి ఈజ్ అకార్డింగ్ విత్ ది ఎవరిది మెజారిటీ ఉంటుంది వాళ్ళది తీసుకుంటాం అన్నట్టు. ఓకే, 95 చూడండి, 95కి మినీ హైబస్ కార్పస్ అంటాం ఈ సెక్షన్కి.
సెక్షన్ ఈ ఈ సెక్షన్కి మినీ హైబస్ కార్పస్ అంటాం. హెబిస్ కార్పస్ ఎందుకు అంటామంటే రాంగ్ఫుల్లీ డిటైన్ అవుతారు ఇక్కడ. అయితే రాంగ్ఫుల్లీ డిటైన్ అయితే ఏం చేస్తున్నారు అంటే డిఎం, ఎస్డిఎం అండ్ జేఎంఎఫ్సి ఇక్కడ ఉన్నారు చూడండి. అయితే హ్యాజ్ రీజన్ టు బిలీవ్, ఆయన రీజన్ టు బిలీవ్ అవుతుంది ఎనీ పర్సన్ ఈజ్ కన్ఫైన్డ్ ఉన్నారు, ఆయనకు కన్ఫైన్మెంట్ నుంచి రిలీజ్ అయితే తీసుకొని రావాలి. అమౌంట్ టు అన్ ఆఫెన్స్, అది చేసేనందుకు అది ఒఫెన్స్ అవుతుంది. ఇక్కడ ఇది చేసినందుకు అది ఒఫెన్స్ అవుతుంది. అండ్ హీ మేబీ ఇష్యూ ఏ సర్చ్ వారెంట్, అలాంటి పర్సన్స్ కోసం అది సర్చ్ వారెంట్ చేయండి అన్నట్టు చెప్తున్నాం. ద పర్సన్ టు హూమ్ ది సచ్ ఏ వారెంట్ ఈజ్ అ డైరెక్టెడ్ సర్చ్ ఫర్ ది పర్సన్ సో కన్ఫైన్ అండ్ సచ్ ఏ పర్సన్ షెల్ బీ ఈజ్ అకార్డింగ్ టు దేర్ వర్త్. అండ్ ద పర్సన్ ఇఫ్ ఒకవేళ ఫౌండ్ అయింది అనుకోండి, దొరికింది అనుకోండి, అలాంటి పర్సన్ ఇమీడియట్లీ ఏం చేయాలి అంటే మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొని వెళ్ళాలి కన్ఫైన్మెంట్లో పెట్టిన పర్సన్కి. ఇంకా హూ హ్యాస్ మేక్ ది సచ్ ఏ, అది ఏంటంటే సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది కేసెస్ సీమ్స్ ది ప్రాపర్గా ఉండాలి. ఓకే, రాంగ్ఫుల్లీ ఎవరికైనా డిటైన్ చేస్తే అక్కడ డిటైన్ ఉన్నది అన్నట్టు మన మెజిస్ట్రేట్కి అనిపిస్తే, మెజిస్ట్రేట్ అనుకోండి డిఎం, ఎస్డిఎం వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అనిపిస్తే ఏం చేస్తారంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఒకవేళ సర్చ్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత ఒకవేళ అక్కడ పర్సన్ నిజంగానే కన్ఫైన్ అయ్యి దొరికింది అనుకోండి, ఆయనకు మన మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొని వెళ్ళాలి ఇమీడియట్గా అంటుంది మన సెక్షన్ 97. 98లో ఏముంది, రీస్టోర్ ది అబ్డక్టెడ్ ఫీమేల్. అయితే ఒక ఫీమేల్ని అబ్డక్ట్ చేసిండ్రు కదా, ఫీమేల్ని అబ్డక్ట్ చేస్తే ఇక్కడ ఓకే, అపాన్ ది కంప్లైంట్ మేడ్ ఆన్ ది అబ్డక్టెడ్ ఆర్ అన్లాఫుల్ డిటెన్షన్ ఆఫ్ ఏ విమెన్ ఫీమేల్ చైల్డ్ ఆర్ ఏజ్ ఆఫ్ ది 18 years ఫర్ ది ఎనీ, ఇక్కడ చూడండి. అయితే ఆ పవర్ ఎవరి దగ్గర ఉంది రీస్టోరేషన్ చేయడానికి అంటే డిఎం, ఎస్డిఎం ఆర్ జేఎంఎఫ్సి చేస్తారు. వెన్ ది కంప్లైంట్ ఆన్ ది ఆత్, కంప్లైంట్ వస్తుంది ఆత్ మీద, వస్తే దేనికోసం వస్తుంది అంటే విమెన్ ఫీమేల్ ఉంది కదా, విమెన్ ఫస్ట్ విమెన్ ఆర్ ఫీమేల్ చైల్డ్ బిలో 18 years ఉంటుంది కదా, ఆ విమెన్కి రీస్టోరేషన్ చేయాలి. ఓకే, రీస్టోర్ చేయాలి ఎలా, ఓకే ఇక్కడ ఉంది ఇమీడియట్లీ రీస్టోరేషన్ ఆఫ్ ఎ సచ్ ఎ విమెన్ టు హర్ ఇక్కడ టు హర్ లిబర్టీ ఆఫ్ ఆర్ ది ఫీమేల్ చైల్డ్ ఆర్ హర్ or husband, parent or guardians or other person having the lawful charge or the such a child maybe is compelled to comply with such a order. అండ్ వాళ్ళకు ఏం చేస్తారంటే అబ్డక్టెడ్ ఫీమేల్కి ఇచ్చేసి వాళ్ళ గార్జియన్కి లేకపోతే ఫాదర్, పేరెంట్ వీళ్ళకు ఇచ్చేస్తారు. ఓకే, హస్బెండ్ వాళ్ళకు. ఇది అబ్డక్టెడ్ ఫీమేల్ కోసం. ఓకే, ఇది అయిపోయింది మనది సర్చ్. ఇప్పుడు డైరెక్ట్ ఆఫ్ 99లో ఏముంది అంటే సెక్షన్ 99లో జస్ట్ అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ ఆఫ్ ఏ సెక్షన్ 78లో 72లో వారెంట్ గురించి ఉంది కదా, అదే వారెంట్ గురించి ఉంది. టు వారెంట్ ఇష్యూడ్ అండర్ ది సెక్షన్ 93, 94లో ఏం వారెంట్ ఉంది అది చూడడానికి అవసరం లేదు మీకు. 99 డైరెక్షన్ ఉంది ఆఫ్ ఏ సర్చ్ వారెంట్ అవసరం లేదు. 100లో ఏముంది, 100లో ఏముంది అంటే పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ప్లేస్డ్ టు బి అలౌ సర్చ్. ఓకే, ఒక క్లోజ్డ్ ప్లేస్లో సర్చ్ ఎలా చేయాలి అది ఉంది, అవి అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలంటే చూసుకోండి, ఇంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, వెన్ ఎవర్ ఎనీ పర్సన్ ఈజ్ లైబుల్ టు ది సర్చ్ ఇన్స్పెక్టర్ ఎనీ చాప్టర్ క్లోజ్డ్. ఓకే, అవసరం లేదండి 100, జస్ట్ సెక్షన్ మాత్రం గుర్తుకు పెట్టుకోవాలి మీరు.
అయితే నేను జనరల్గా మీకు నార్మల్ సెర్చ్ ఎలా చేయాలి అది చెప్తా. ఫస్ట్ సెర్చ్ చేయడానికి ఒకవేళ సెర్చ్ చేయడానికి మాకు అనిపిస్తుంది ఎక్యూజ్ లేకపోతే ఏదన్నా సెర్చ్ వారెంట్ వచ్చింది అనుకోండి, అది సెర్చ్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తారు పోలీస్ వాళ్ళు, ఏదైనా ఆఫీసర్స్ వెళ్తారు. ఆఫీసర్స్ వెళ్ళి ఏం చేస్తారు, సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే ఓకే, వాళ్ళు ఎంటర్ అవ్వడానికి అయితే క్లోజ్డ్ ప్లేస్ అనుకోండి, క్లోజ్డ్ ప్లేస్ అంటే ఇల్లు అనుకోండి, అపార్ట్మెంట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆ ప్లేస్లో వెళ్ళడానికి వీళ్ళకు ఇంగ్రెస్ అంటే వాళ్ళకు ఇవ్వలేక చేస్తారు కదా, అద్దు అద్దు మీరు రావద్దు, లోపల రావద్దు అని చెప్తారు కదా, అది చేస్తున్నారు అనుకోండి, అది వాళ్ళకు ఎగ్జిక్యూట్ కాకుండా అలా చేయొద్దు అన్నట్టు, వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి వారెంట్ తీసుకొని వచ్చిన తర్వాత. ఓకే, అది అంటుంది మన సెక్షన్ 2. ఇది సబ్ సెక్షన్ అంటుంది. మరి ఆ పర్సన్ ఒకవేళ ఆ పర్సన్ సస్పెక్టెడ్ పర్సన్ ఒక రీజనబుల్ ఉంది అనుకోండి, ఆయనే ఒక సెర్చ్ చేయడానికి వెళ్తే ఆ ప్లేస్లో విమెన్ ఉందనుకోండి, ఆ విమెన్ నార్మలీ బయటికి రాదు. అలాంటి విమెన్కి ఏం చేయాలి అంటే చెప్పాలి, మేము సెర్చ్ కోసం వచ్చినాం అనేసి చెప్పాలి. అందుకోసం ఆమె ఏం చేస్తుంది అంటే ఓకే చేసుకోండి అన్నట్టు ఎక్కడైనా వెళ్తుంది, లోపల లేకపోతే అటు ఇటు వెళ్తుంది. అది ఉంది. ఓకే, ఇంకా అది సెర్చ్ ఎక్కడ చేస్తున్నాం, వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్ 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ రెస్పెక్టబుల్ ఇనిబిటివ్ ఉండాలి. లొకాలిటీ వాళ్ళు నేను చెప్పాను కదా, వాళ్ళు ఎవరు ఏమేమో సెర్చ్ చేస్తున్నాం మేము అంటే ఎవరి ముందు సెర్చ్ చేస్తున్నాం వాళ్ళు ఉండాలి మీ ముందు. ఓకే, సెర్చ్ చేసే ముందు ఎవరు ఏమేమి సెర్చ్ చేస్తున్నారమ్మా అంటే లొకాలిటీ వాళ్ళు 2 ఆర్ మోర్ మెంబర్స్ ఉండాలి. ఇంకా సబ్సెక్షన్ 5లో ఏమంటున్నామంటే సెర్చ్ ఇక్కడ అది ఏమేమి సెర్చ్ చేసినాం దానికి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అది ఉంది. మన ప్లేస్ ఆర్ సెర్చ్ ఆర్ ది ప్లేస్ ఆర్ ది బిలీవింగ్ ది ఎవ్రీ సబ్స్టెన్స్ అండ్ ది పర్మిటెడ్ ఆర్ డ్యూరింగ్ ది సెర్చ్ కాపీ ఆఫ్ ఎ లిస్ట్ ప్రిపేర్డ్ అండర్ దిస్ సెక్షన్ ఇస్ సైన్ బై ది విట్నెసెస్. ఇప్పుడు ఏమేం సెర్చ్ చేసినాం అనేసి తెలుస్తుంది కదా, దాన్ని కాపీ ప్రిపేర్ చేసేయాలి. ప్రిపేర్ చేసి ఏమేమి సెర్చ్ చేసాము, ఎక్కడ ఏ ప్లేస్లో సెర్చ్ చేసినాం, ఏమేమి సెర్చ్ చేసినాం అంటే లిస్ట్ ప్రిపేర్ చేసి దాని మీద ఏం చేయాలి అంటే సిగ్నేచర్ తీసుకోవాలి. ఎవరిది అంటే విట్నెస్ది తీసుకోవాలి. ఎవరు వచ్చిండ్రు లొకాలిటీలో మన రెస్పెక్టెడ్ పర్సన్, ఓకే, వాళ్ళది తీసుకోవాలి. మరి లిస్ట్ ఆఫ్ ఆల్ ది పర్సన్ షెల్ బి ఈజ్ ప్రిపేర్డ్ అండ్ కాపీ ఆఫ్ ఎ సర్చ్ ఒకటి సెర్చ్ చేసిన కాపీ వాళ్ళకు ఇవ్వాలి, ఏమేమి సెర్చ్ చేస్తున్నాం అనేసి అవి. ఓకే, వితౌట్ ఎ రీజనబుల్ కాజ్ రిఫ్యూజెస్ ఆర్ ఎ నెగ్లెక్ట్ అటెండ్ ఆర్ ఎ విట్నెస్ ఆఫ్ ఎ సెర్చ్. ఒకవేళ సెర్చ్ చేసిన తర్వాత ఏదన్నా కోర్టులో పిలిచినాం అనుకోండి, ఆ విట్నెస్కి ఇక్కడ సైన్ చేసిండు చూడండి సెర్చ్ వారెంట్లో, ఆయనకు ఏదన్నా రీజన్లో పిలిచినాం అనుకోండి కోర్టులో, రాండి మీరు రావాలి కోర్టుకి అనేసి చెప్పినాం అనుకోండి, ఆ విట్నెస్ రాకపోతే ఆయనకు ఈ 187 సెక్షన్ మేము అప్లై చేయొచ్చు, ఐపీసీది. ఓకే, అయితే విట్నెస్ రావాలి, నఖరాలు చేయొద్దు అన్నట్టు, చెప్పిన కోర్టుకి చెప్పిన ప్లేస్కి వచ్చేయాలి. ఎందుకంటే నువ్వు విట్నెస్గా సైన్ చేస్తున్నావు కదా ఆ లిస్ట్ మీద, అది సబ్సెక్షన్ 8 అంటుంది. అర్థమైందా? ఇది రీజన్, ఇది అయింది మన 100 సెక్షన్. ఓకే, డిస్పోజల్ ఆఫ్ ఎ థింగ్స్ ఫౌండ్ ఇన్ ది సెర్చ్ బియాండ్ ది జ్యూరిస్డిక్షన్. సెక్షన్ 101 ఏమంటుంది అంటే ఏం సెర్చ్లో ఏం దొరికింది మనకు, థింగ్స్ డాక్యుమెంట్స్ అనుకోండి ఏమేమో దొరికినాయి దానికి డిస్పోజల్ చేసేయాలి అంటుంది మన సెక్షన్ 101. ఓకే, 102లో ఏముంది అది చూద్దాం. 102లో ఏముంది అంటే పవర్ ఆఫ్ ఏ పోలీస్ ఆఫీసర్ టు సీజ్ ది సర్టెన్ ప్రాపర్టీ. ఓకే, పోలీస్ ఆఫీసర్కి ఇక్కడ పవర్ ఉంది, ఏదైనా ఏం ప్రాపర్టీ సీజ్ చేయాలో. ఓకే, ఏమేం ప్రాపర్టీ సీజ్ చేయాలి అనేసి ఉంది ఇక్కడ. ఓకే,
ఏమేం ప్రాపర్టీ సీజ్ చేయాలి? రిపోర్ట్ టు ది మెజిస్ట్రేట్ దాట్. చూడండి, ఎనీ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఎ సీజర్ any police officer may seize any property which may be is alleged or suspected to have been is stolen, or which may be is found under the circumstances of a certain create the suspicious of a commission of any offense. అయితే సీజ్ చేసేది ఏమేం ప్రాపర్టీకో అనేసి చెప్తున్నాం. పవర్ ఉంది పోలీస్ దగ్గర. ఏదన్నా పోలీస్ వాళ్ళకు అనిపించింది కి ఈ ప్రాపర్టీ స్టోలెన్ ప్రాపర్టీ ఉంది, ఇంకా అదే ప్రాపర్టీ ఏంటంటే ఏదన్నా ఆఫెన్స్ కమిట్ అయినప్పుడు యూజ్ చేసినాం అనుకోండి, అలాంటి ప్రాపర్టీకి సీజ్ చేయొచ్చు. ఓకే, సచ్ ఎ పర్సన్ సచ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇఫ్ సబార్డినేట్ టు ది ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్ షెల్ ఫోర్ విత్ ది రిపోర్ట్ ది సీజర్ ఆఫ్ దట్ ఆఫీసర్. అయితే ఒకవేళ మన ఒక ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉందనుకోండి పోలీస్ స్టేషన్ది, దాని కింద ఇంకా చిన్న ఆఫీసర్స్ ఇప్పుడు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉంది, ఆయనే ఏదన్నా ఏదన్నా ప్రాపర్టీ ఏదన్నా సీజ్ చేసిండ్రు అనుకోండి, ఇక్కడ సర్టెన్ ప్రాపర్టీ సీజ్ చేసిండ్రు అనుకోండి, అది ఏం చేయాలి అంటే తొందరగా మన వేరే ఆఫీసర్కి చెప్పాలి. ఓకే, ఫర్ విత్ రిపోర్ట్ ఇవి ఇచ్చేయాలి, నేను ఈ సీజ్ చేశాను అనేసి. ఫర్ విత్ అంటే ఇమీడియట్గా అన్నట్టు. ఓకే, అది చేసేయాలి. Every police officer acting under the every police officer under the and for with the report and the seizure of a magistrate having a jurisdiction and prepare the seizure and the cannot be the conveyed the transported to the court. ఏదన్నా ప్రాపర్టీ ఉంది, అది ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ ఉంది, మేము ఈజీగా మన మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొని వెళ్ళకపోతే అలా ఆ సిచ్యువేషన్లో ఏం చేద్దాం మేము? ఇక్కడ ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? ఈ స్పీడ్ ఒకవేళ తీసుకొని వెళ్ళలేము మేము, నో ప్రాపర్ రికమెండేషన్ ఉన్నాయి ఫర్ దట్ కస్టడీ, అయితే ఆ సిచ్యువేషన్ ఉంది ఒకటి. ఇంకా ఏదన్నా న్యాచురల్ ఏదన్నా డికే చేసేది ఉంటుంది, అయితే తొందరగా ఖరాబ్ చేసేది ఉంటుంది, అలాంటి ప్రాపర్టీ ఉంది. అది లేకపోతే వాల్యూ ఏదన్నా ప్రాపర్టీది వాల్యూ ఏముంది అంటే 500 రూపీస్ కన్నా ఉంది. అలాంటి పర్సన్ ఈజ్ ఏ ఎంటైటిల్ టు బి ఏ పొసెసర్ నోయింగ్. అలాంటి ప్రాపర్టీ ఏం చేస్తారు అంటే న్యాచురల్గా డిస్పోజ్ చేస్తారు, లేకపోతే సోల్డ్ చేసేస్తారు. సెక్షన్ 457 అండ్ 458లో డిస్పోజల్ ఆఫ్ ఎ ప్రాపర్టీస్ ఉంది. అలాంటి పెరిషబుల్ నేచర్గా ఉందనుకోండి, అయితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అనుకోండి, అలాంటి సీజ్ చేసిన ప్రాపర్టీకి ఏం చేస్తారు, అది సోల్డ్ చేసేస్తారు. ఓకే, 102 103లో మెజిస్ట్రేట్ మే డైరెక్ట్ ది సర్చ్ ఇన్ హిజ్ ప్రెజెన్స్. మెజిస్ట్రేట్ ఏం చేస్తారు అంటే మెజిస్ట్రేట్ ముందే డైరెక్షన్ ఇస్తారు, సెర్చ్ చేయండి. జస్ట్ సెక్షన్ మాత్రమే చూసుకోవాలి. సెక్షన్ 104 పవర్ టు ఇంపౌండ్ ది డాక్యుమెంట్స్ అండ్ ప్రొడక్షన్. డాక్యుమెంట్ ఆర్ థింగ్ ఉంది కదా, ప్రొడ్యూస్ చేయాలి బిఫోర్ ఇట్ అనేసి ఉంటుంది. బిఫోర్ ఇట్ అంటే ఈ కోడ్లో ఏం ప్రొసీజర్ ఇచ్చిండ్రో అలానే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇంకా ఏముంది అంటే రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ ది ప్రాసెస్ అనేసి ఉంటుంది. రెసిప్రోకల్ అరేంజ్మెంట్ ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అంటే రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ ఏముంటుంది,
సమ్మన్స్ ఉంటుంది. ఫస్ట్ సమ్మన్ ఇవ్వాలి అక్యూజ్డ్కి, తర్వాత వారెంట్ ఇవ్వాలి ఏంటి అక్యూజ్డ్కి. ఓకే, వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వాలి. అది రాకపోతే సమ్మన్స్ టు ఎనీ పర్సన్ రిక్వైరింగ్ హిమ్ అటెండెన్స్ అండ్ ప్రొడ్యూస్ ది డాక్యుమెంట్. ఓకేనా, ఇవి రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ ది ప్రాసెస్. అంటే కోర్ట్ లేకపోతే ఎనీ టెరిటరీస్ అండర్ దీస్ యాక్ట్ ఉంది కదా, అది ఫస్ట్ ఏం చేయాలి అంటే సమ్మన్స్ ఇవ్వాలి అక్యూజ్డ్కి. ఓకే, రాకపోతే మళ్ళీ వారెంట్ ఇష్యూ అవుతుంది. మళ్ళీ సమ్మన్స్ దేనికి అంటే ఏదైనా థింగ్స్ ఆర్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి అనేసి. మరి సర్చ్ వారెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అన్నీ చెప్పుకున్నాం మేము ఆల్రెడీ, ఒకసారి చూసుకోండి అయిపోతుంది. జస్ట్ అది ఓవర్వ్యూగా గుర్తుకుండాలి, అంతా ఏమీ అవసరం లేదు. ఓకే, చాప్టర్ 5 మొత్తంకి స్కిప్ చేద్దాం. ఇందులోకి వెళ్ళి ఒక్కటి కూడా రాదు మనకు. ఓకే, జస్ట్ రాసి పెట్టినాం. ఎస్టేట్ అంటే ఏంటి, డెఫినేషన్స్ ఉన్నాయి ఇందులో, ప్రాపర్టీ క్రైమ్ అండ్ డెఫినేషన్స్ అవి. ఓకే, అవసరం లేదు నాన్న ఇది చదవడానికి. చాలా నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను కదా, ఇది చాలా వాస్ట్గా ఉంటుంది సిలబస్ అనేసి. 105 టు ఆ చాప్టర్ చదవాల్సిన అవసరం లేదు. 8 సెక్యూరిటీ ఫర్ కీపింగ్ ది పీస్ అండ్ ఫర్ ఎ గుడ్ బిహేవియర్. చాప్టర్ 8 చదువుతున్నాం. చాప్టర్ 9 అయిపోయింది మనది. ఓకే, చాప్టర్ 8లో ఏముంది అంటే చాప్టర్ సెక్యూరిటీ ఫర్ కీపింగ్ ఏ పీస్ అండ్ కన్వెక్షన్, పీస్ ఆన్ ఎ కన్వెక్షన్ ఉంది మనకు చాప్టర్ 8లో. అయితే ఇందులో పవర్ ఎవరి దగ్గర ఉంది అంటే కోర్ట్ ఆఫ్ చూడండి, కోర్ట్ ఆఫ్ సెషన్ కోర్ట్, సెక్షన్ కోర్ట్, జేఎంఎఫ్సి, లేకపోతే ఇంకా ఎవరు ఉన్నారు ఇక్కడ, ఎనీ అదర్ పర్సన్. ఓకే, కన్విక్టెడ్ ఆఫ్ ది అఫెన్స్, ఏదైనా అఫెన్స్కి కన్విక్ట్ అయినరు. ఎందులో ఉంది అంటే సెక్యూరిటీ దేనికోసం తీసుకుంటున్నాం. ఓకే, ఆన్ కన్విక్షన్, పీస్ ఆన్ కన్విక్టెడ్ పర్సన్కి సెక్యూరిటీ ఇవ్వు అనేసి చెప్తున్నాం పీస్ కోసం. అయితే నువ్వు మళ్ళీ ఇలాంటి యాక్ట్స్ చేయవు, మళ్ళీ ఇలాంటి అఫెన్స్ చేయవు. ఆ అఫెన్స్ ఏంటి అంటే మన సబ్సెక్షన్ 2లో ఉంది చూడండి. సబ్సెక్షన్ 2లో ఏమేమి ఉన్నాయి, మళ్ళీ అలాంటి అఫెన్స్ చేయవు నువ్వు అనేసి మేమేం చూస్తున్నాం, ఈయన దగ్గర నుంచి సెక్యూరిటీస్ తీసుకున్నాం. అది ఎవరు ఆర్డర్ చేస్తున్నారంటే కోర్ట్ ఆఫ్ సెషన్ ఉంది, జేఎంఎఫ్సి ఉన్నారు. ఓకే, కన్విక్ట్ చేసిండ్రు ఆ పర్సన్కి. ఓకే, ఏమేమి చేసిండు ఈయన. ఓకే, సెక్యూరిటీ ఎంత పీరియడ్ కోసం అంటే 3 years కోసం. ఓకే, ఏమేమి అఫెన్స్ చేసిండు అంటే ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయండి. ఇది 153A అండ్ బి. ఇది ఏంటంటే మనకు డిస్క్రిమినేషన్ లేకపోతే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని ఇక్కడ వర్షిప్ ప్లేసెస్లో ట్రాంక్వాలిటీ చాప్టర్లో వస్తుంది. అయితే వైలేషన్ చేయాలి, లేకపోతే వైలేట్ చేయాలి, ప్రొహిబిట్ చేయాలి, ప్రొవోక్ చేయాలి మనుషుల్ని. అయితే దంగ అంటాం కదా అది. ఓకే, గొడవలు అవుతాయి కదా అవి. ఓకే, ఎనీ ఆఫెన్స్ ఇంక్లూడింగ్ ది క్రిమినల్ ఫోర్స్ అయినా, క్రిమినల్ కమిటింగ్ మిస్చీఫ్ అయినా, లేకపోతే క్రిమినల్ ఇంటిమిడేషన్ అయినా, ఇలాంటి ఆఫెన్స్ ఏమేమి చేస్తున్నాడు ఆయన మళ్ళీ చేయకూడదు అన్నట్టు ఇలాంటి ఈయన దగ్గర నుంచి మేము సెక్యూరిటీ తీసుకుంటున్నాం. ఎంత అంటే 3 years వరకు అది ఉంటుంది. 106 అంటుంది. మరి 107లో కూడా సెక్యూరిటీ ఫర్ కీపింగ్ ది పీస్ ఇన్ అదర్ కేసెస్లో, అక్కడ కన్వెక్షన్ అయిండు, ఇక్కడ అదర్ కేసెస్లో ఏమైంది అంటే బై ది పీస్ డైరెక్టెడ్ బై ది పబ్లిక్. ఏదన్నా పబ్లిక్ ట్రాంక్వాలిటీ చేసిండు అనుకోండి ఈయన. పబ్లిక్ ట్రాంక్వాలిటీ అంటే ఇప్పుడే ఏదైనా డిస్టర్బెన్స్ అండ్ పబ్లిక్ ట్రాంక్వాలిటీలో రైటింగ్ ఎఫ్రైస్ ఇలాంటి, ఓకే, అన్లాఫుల్ అసెంబ్లీ, ఇవి అన్నీ ఉన్నాయి కదా పబ్లిక్ ట్రాంక్వాలిటీ. ఇలాంటి కేసెస్ మళ్ళీ చేయొద్దు అన్నట్టు ఈయన దగ్గర నుంచి మేము బాండ్ తీసుకుంటున్నాం అన్నట్టు, సెక్యూరిటీ తీసుకుంటున్నాం. ఓకే, బాండ్ లెక్క. అది ఎవరు చేస్తారు అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఉన్నారు ఇక్కడ. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దగ్గరనే పవర్ ఉంది. ఓకే, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్.
గుర్తుకు పెట్టుకోండి. 107లో 1 ఇయర్ పీరియడ్ ఎంత అంటే 1 ఇయర్. ఇది జస్ట్ పీరియడ్స్ మాత్రం, జస్ట్ పీరియడ్ మాత్రం గుర్తుకు పెట్టుకుంటే చాలు అండి. మీకు ఇక్కడ అథారిటీ అడుగుతారు, ఈఎం అడుగుతారు, ఇంకా విత్ ఆర్ వితౌట్ షూరిటీ నుంచి తీసుకుంటారు. ఇంకా ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్గా ఉంటుంది అంటే 1 ఇయర్ వరకు. ఇది గుర్తుకు పెట్టుకుంటే చాలు. ఓకే. 108లో ఏముంది, సెక్యూరిటీ ఫర్ గుడ్ బిహేవియర్ ఫ్రమ్ ది పర్సన్ డిసిమినేటింగ్ ది సెడిషియస్ మ్యాటర్ కోసం వెన్ ది సెక్యూరిటీ గివెన్ అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ రిసీవ్ ది ఇన్ఫర్మేషన్ పర్సన్ caused ఇన్ఫర్మేషన్ టు ది ఎనీ కమిషన్ ఆఫ్ ది ఆఫెన్స్. ఓకే. ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే మన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇస్తారు 1 ఇయర్ వరకు, 1 ఇయర్ది అంతా బాండ్ ఫిల్ చేయాలి అని, బాండ్ ఇవ్వాలి అని. ఓకే. మళ్ళీ ఇలా సెడిషియస్ మ్యాటర్ చేయొద్దు. సెడిషియస్ మ్యాటర్లో ఏమేమి వస్తున్నాయి ఒకసారి చూసుకోండి. 140, 124A, 153A ఇలాంటి ఆఫెన్సెస్ చేయొద్దు. ఓకే. జస్ట్ ఇంకా పీరియడ్ వచ్చేసరికి టైం పీరియడ్ ఎంత అంటే 1 ఇయర్. ఓకే. లాస్ట్ గుడ్ సెక్యూరిటీ ఫర్ గుడ్ బిహేవియర్ ఫర్ ది సస్పెక్టెడ్ పర్సన్ అనేసి ఉంది కదా, అది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ చేస్తారు, రిసీవ్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఇందులో కూడా సేమ్. ఓకే. ఇంకా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఇక్కడ పీరియడ్ కూడా 1 ఇయర్ అనేసి గుర్తుకు పెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ కూడా 1 ఇయర్ ఉంది. మరి సెక్యూరిటీ ఫర్ ఎ గుడ్ బిహేవియర్ ఫర్ ఎ హ్యాబిచువల్ ఒఫెండర్ అంటే మళ్ళీ ఆఫెన్సెస్ సేమ్ చేస్తూ ఉంటాడు. ఈయనకు ఎంత వస్తుంది అంటే పీరియడ్ ఎంత అంటే 3 ఇయర్స్ వరకు ఉంటుంది దీనికి. ఓకే. 3 ఇయర్స్ వరకు. ఓకే. 3 ఇయర్స్ వరకు. ఇంకా ఆయన ఏం హ్యాబిట్ ఉంటుంది అంటే రాబరీ చేయడం, హౌస్ బ్రేకింగ్, థెఫ్ట్, ఫోర్జరీ ఇంకా ఇలాంటి ఆఫెన్సెస్ చేస్తూ ఉంటాడు ఈయన. స్టోలెన్ ప్రాపర్టీ ఇవి ఒకసారి చూసుకోండి. ఓకే. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో 111లో ఏముంది అంటే ఆర్డర్స్ గురించి ఉంది. ఓకే. అంత ఆర్డర్ టు మెజిస్ట్రేట్ అనేసి ఉంటుంది. అది మీకు జస్ట్ సెక్షన్ మాత్రం గుర్తుకు పెట్టుకోండి, అవసరం లేదు మొత్తం చదవాల్సిన. ఓకే. సెక్షన్ ప్రొసీజర్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ప్రెజెంట్ ఇన్ అ కోర్ట్. ఒకవేళ పర్సన్ కోర్టుకి వస్తే ప్రొసీజర్ ఏంటి అనేసి చెప్తున్నాం. కోర్ట్ విల్ రీడ్ ఓవర్ ది సబ్స్టెన్స్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ ఎక్స్ప్లెయిన్ హిమ్. ఓకే. సెక్షన్ 112లో. సెక్షన్ 113లో పర్సన్ ఈజ్ నాట్ ప్రెజెంట్. ఒకవేళ పర్సన్ ఆయనకు పిలిస్తే రాలేకపోతే ఏం చేస్తారంటే మజిస్ట్రేట్ షెల్ ఇష్యూ ది సమ్వన్ ఇఫ్ హీ ఈజ్ సమ్వన్ ఇష్యూ చేస్తారు ఇఫ్ హీ ఈజ్ ఇన్ కస్టడీ. ఒకవేళ కస్టడీలో ఉంటే వారెంట్ ఇష్యూ చేస్తారు. ఓకే. ఇఫ్ ది రీజన్ టు ఫియర్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ఎ బ్రీచ్ committing of a breach are not in a custody, magistrate may issue warrant for the arrest. Okay. 113లో. 114లో ఏముంది, కాపీస్ ఆఫ్ ఏ ఆర్డర్ టు బి కంప్లైంట్ విత్ సమ్వన్ ఆర్ ఎ వారెంట్ అండర్ ది సెక్షన్ 113లో పెట్టాలి. సెక్షన్ 115లో ఏముంది, మెజిస్ట్రేట్ పవర్ టు డిస్పెన్సెస్ ది అటెండెన్స్ ఉంది. అయితే 115లో అవసరం లేదు అటెండెన్స్ది కూడా అనేసి చెప్తున్నారు మా మెజిస్ట్రేట్ గారు. ఓకే. 115లో. ఓకే. ఇంక్వైరీ యాజ్ ది ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ 116లో అంటుంది, అంత అవసరం లేదు. 117లో ఆర్డర్ టు గివ్ ది సెక్యూరిటీస్ అని ఉంది. డిశ్చార్జ్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ఫార్మ్డ్ ఎగెనెస్ట్. ఓకే. ఇది అవసరం లేదండి, ఇంత చదవాల్సిన. ఫస్ట్ 106 to 110 వరకే చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఈ సెక్షన్స్. ఓకే. ఇంకా మెయింటెనెన్స్ది మేము చదివాం ఆల్రెడీ. మెయింటెనెన్స్ చాప్టర్ అయిపోయింది.
పబ్లిక్ న్యూసెన్స్ కూడా చేసాం కదా, కండిషనల్ ఆర్డర్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ఎ న్యూసెన్స్, ఇవి కూడా అయిపోయింది ఆల్రెడీ. ఓకే, అన్లాఫుల్ అబ్స్ట్రాక్షన్ ఉంటే ఇలా చేయాలి, ఇవి చేసాం ఆల్రెడీ మేము. ఓకే, చాప్టర్ 10 అయిపోయింది. చాప్టర్ మన ఒకసారి లోకల్ ఇది లోకల్ ఏం చేసాం, లోకల్ ఎంక్వైరీ చూసాం కదా మేము. లోకల్ ఎంక్వైరీలో ఏముంది చూడండి ఒకసారి. వెన్ ఎవర్ ఏ లోకల్ ఎంక్వైరీ ఈజ్ నెసెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎ సెక్షన్ 145, 146 ఆర్ 147, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ SDM may depute the any magistrate subordinate to him make the inquiry or may be furnished him written instruction may seems necessary ఫర్ హిజ్ గైడెన్స్. అయితే ఏమేం మనకు లోకల్ ఎంక్వైరీ నెససరీ ఉంది, ఇప్పుడు వేరే సెక్షన్స్ చదివాం చూడండి, 145, 146, 147, అందులో ఏమేం ఇంపార్టెంట్ ఉంటుంది ఎంక్వైరీ చేయడం, అది చేస్తారు అన్నట్టు. 148లో జస్ట్ సెక్షన్ మాత్రం గుర్తుకు పెట్టుకోవాలి మీరు. ఓకే, దిస్ 148. ఓకే, చలో. ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ పోలీస్. ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ పోలీస్లో ఏమేమి ఉంటాయి అవి చూడండి. మూడు సెక్షన్స్ ఉన్నాయి. 3 సెక్షన్స్ కాదు, 3, 4, 5 సెక్షన్స్ ఉన్నాయి ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ పోలీస్లో. ఓకే, ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ ఏ పోలీస్లో పోలీస్ దేనికి ప్రివెంట్ చేయొచ్చు, పవర్ ఉంది పోలీస్ దగ్గర. ఓకే, చలో బేట ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ ఏ పోలీస్ చేద్దాం. ఓకే, ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ అ పోలీస్ అంటే పోలీస్ దగ్గర ఏమేం పవర్ ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ పోలీస్ అంటే పోలీస్ దగ్గర ఏమేం పవర్ ఉన్నాయి ప్రివెంట్ చేయడానికి, ఏదైనా ఆఫెన్సెస్ కోసం. ఓకే, పోలీస్ దగ్గర ఏం పవర్ ఉంది, కానీ పవర్స్ ఉన్నాయి పోలీస్ దగ్గర అనేసి పోలీస్ వాళ్ళు ఆర్బిటరీగా అరెస్ట్ చేయొద్దు ఎవరిని కూడా. ఓకే, ఆర్బిటరీ అంటే ఏంటంటే ఇల్లీగల్గా అంటున్నట్టు. ఓకే, ఏది నువ్వు ఇది చేసావు కదా అనేసి ఏదైనా ఎవరికి అంటే వాళ్ళకు పట్టుకొని వేయద్దు అన్నట్టు. ఓకే, ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉంది. ఓకే, నీలి భాటి బెహ్రా అనేసి, ఇప్పుడన్న తర్వాత చేసుకుందాం జడ్జ్మెంట్స్.
ఇప్పుడు చూడండి, ప్రివెంటివ్ యాక్షన్ ఆఫ్ ఏ పోలీస్లో ఏముంది, 149లో ఉంది. ఫస్ట్ స్టార్ట్ అయింది 149 నుంచి. పోలీస్ టు ఏ ప్రివెంట్ ది కాగ్నిజబుల్ ఆఫెన్సెస్కి ప్రివెంట్ చేయాలి పోలీస్ వాళ్ళు. ఎలా ప్రివెంట్ చేస్తారో చూడండి. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ మే interpose for the purpose of a preventing and shall to the best of his ability prevent the commission of any cognizable offense. అయితే పోలీసు వాళ్ళ దగ్గర ఏదైనా కమిషన్ అవుతుంది అనేసి తెలిసింది అనుకోండి, కాగ్నిజబుల్ ఆఫెన్స్, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కాకుండా ఆపచ్చు అన్నట్టు. ఓకే, షల్ బి బెస్ట్ ఆఫ్ హిజ్ ఎబిలిటీ, వాళ్ళు ఏం చేయగలుగుతారు ఆ ఆఫెన్స్ కాకుండా ఉండడానికి అది చేస్తారు అన్నట్టు 149లో. ఓకే, ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ మే interpose okay for the purpose of a preventing and shall the best of his ability prevent the commission of any cognizable offense. నేను కాగ్నిజబుల్ అఫెన్స్ అవి చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఇంతకు ముందు కూడా మనం ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఇప్పుడు వరకు కూడా చదవలేదు అంటే ఒకసారి చూసుకోండి ఆ వీడియోస్, బికాజ్ డైరెక్ట్గా ఇది చూస్తే మీకు అర్థం కాపోవచ్చు కొన్ని పాయింట్స్. అందుకోసం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూడండి, ఇంకా సీరియల్ వైజ్గా రాండి మీరు. ఓకే, ఇప్పుడు చూడండి 150లో ఇన్ఫర్మేషన్ టు డిజైన్ టు కమిట్ కాగ్నిజబుల్ ఆఫెన్స్. ఏదైనా ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఏదైనా డిజైన్ అనుకోండి, అయితే ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి ఏదన్నా కాగ్నిజబుల్ ఆఫెన్స్ చేయడానికి, ఎవరైనా ఆ ఆఫెన్స్ కాకుండా కూడా పోలీస్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు అన్నట్టు ఆపడానికి. ఓకే, అది చూడండి 150 ఏమంటుంది అంటే, ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ రిసీవింగ్ ఏ ఇన్ఫర్మేషన్ of a design to commit any cognizable offence shall communicate such a information to be a police officer to whom he is a subordinate and any other officer those duty is it the prevent or take the cognizance of the commission of any such offence. అయితే పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఏదో కాగ్నిజబుల్ ఆఫెన్స్ అయ్యేది ఉంది అనేసి, ఓకే, కాబోతుంది అనేసి, కాగ్నిజబుల్ ఆఫెన్స్ అవుతుంది ఈ టైంలో పర్టికులర్ అనేసి తెలిస్తే ఆ టైంలో ఏం చేయొచ్చు పోలీస్ వాళ్ళు, ఐదర్ వాళ్ళే పోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకన్నా చిన్నవాళ్ళు, కానిస్టేబుల్ అలాంటి వాళ్ళు అయితే వాళ్ళకు పంపచ్చు, లేకపోతే ఏదైనా వేరే ఆఫీసర్కి వెళ్ళచ్చు, లేకపోతే ఎవరు డ్యూటీ మీద ఉన్నారో వాళ్ళకు పంపి అది ప్రివెంట్ ఆ ఆఫెన్స్ కాకుండా చూడొచ్చు అన్నట్టు 150లో. ఓకే, 151లో ఏముంది అంటే, అరెస్ట్ టు ప్రివెంట్ ది కమిషన్ ఆఫ్ ఎ కాగ్నిజబుల్ ఆఫెన్స్. ఇక్కడ ఏదన్నా అరెస్ట్, ఒక పర్సన్ ఒక కాగ్నిజబుల్ ఆఫెన్స్ చేస్తున్నాడు అంటే ఆ సిచ్యువేషన్లో ఇక్కడ పోలీసు వాళ్ళ దగ్గర పవర్ ఉంది అరెస్ట్ చేయొచ్చు. ఓకే, వాళ్ళకి అనిపిస్తే ఆ కాగ్నిజబుల్ ఆఫెన్స్ కాకుండా ఉండాలి అనేసి. ఓకే, చూడండి, ఏ పోలీస్ ఆఫీసర్ knowing of a design to commit any cognizable offense may arrest without అయితే పోలీస్ వాళ్ళకు తెలిసింది కదా ఏదైనా డిజైన్ అంటే ప్లాన్ అనుకోండి, అలా అయింది కమిట్ ఏదైనా కాగ్నిజబుల్ ఆఫెన్స్ అయ్యేది ఉంది అంటే ఆ సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వితౌట్ ఆర్డర్ ఫ్రమ్ ది మేజిస్ట్రేట్ అండ్ వితౌట్ ఆర్డర్గా అండ్ వారెంట్గా, ఓకే, లేకుండా ఏం చేస్తున్నారంటే ఆ డిజైన్ ఎవరు చేసిండ్రు, మతలబ్ ఎవరు ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఎవరు చేయాలి అనేసి అంటున్నారు డిజైనింగ్, ఆ పర్సన్కి అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అపియర్ టు ది ఆఫీసర్ దట్ ది కమిషన్ ఆఫ్ ది ఆఫెన్స్ కెనాట్ బి ఈజ్ అదర్వైజ్ ప్రివెంటెడ్, అది అరెస్ట్ చేస్తేనే ఆగుతుంది అది ఆఫెన్స్, లేకపోతే ఆగదు అన్నట్టు ఆ సిచ్యువేషన్ ఉంటేనే వీళ్ళు అరెస్ట్ చేస్తారు. నో పర్సన్ అరెస్టెడ్, చూడండి, నో పర్సన్ అరెస్టెడ్ అండర్ ది సబ్సెక్షన్ 1 షల్ బి డిటైన్డ్ ఇన్ ది కస్టడీ ఫర్ ది పీరియడ్ ఎక్సీడింగ్ 24 hours their time the arrest unless the further detention is required or authorized under the any other provision of the code or any other law from a time
అయితే ఆ అరెస్ట్ చేసిన పర్సన్కి మేము 24 అవర్స్ కన్నా ఎక్కువ డిటైన్ చేయొద్దు. ఓకే. అన్లెస్ ఎప్పుడు అంటే ఒకవేళ మన కోడ్‌లో రాసి ఉంది అలా చేయొచ్చు అరెస్ట్. ఇంకా కొంచెం ఇంకా పెట్టొచ్చు కస్టడీలో అనేసి మన కోడ్‌లో రాసి ఉంది. లేకపోతే వేరే ఏదైనా లాలో రాసి ఉందనుకోండి. ఆ సిట్యుయేషన్‌లో ఆయనకు పెట్టొచ్చు. లేకపోతే 24 అవర్స్ కన్నా ఎక్కువ మనం కస్టడీలో పెట్టలేము అరెస్ట్ చేసి. ఓకే. ప్రివెన్షన్ ఆఫ్ ఏ ఇంజురీ టు ది పబ్లిక్ ప్రాపర్టీ. ప్రివెన్షన్ ఆఫ్ ఏ ఇంజురీ టు ది పబ్లిక్ ప్రాపర్టీ ఎందులో ఉంది అంటే 152లో ఉంది. ఎక్కడ ఏం తెలుస్తుంది అంటే పోలీస్ ఆఫీసర్కి ఏ పర్సన్ ఏదైనా అథారిటీ ఉంది, ఆయన ఏం చేస్తున్నాడు అంటే మన పబ్లిక్ ప్రాపర్టీకి డిస్ట్రాయ్ లేకపోతే ఆ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఏదైనా మూవబుల్ ఉందనుకోండి, ఇమ్మూవబుల్ ఉందనుకోండి, లేకపోతే అది రిమూవ్ చేస్తున్నాడు, దానికి ఏదైనా డ్యామేజ్ చేస్తున్నాడు. ఆ సిచ్యువేషన్లో కూడా ఏదైనా పబ్లిక్ ల్యాండ్ మార్క్ ఉందనుకోండి. ఓకే. దాంట్లో ఏం చేస్తున్నాడు, ఏదైనా నెవిగేషన్ చేస్తున్నాడు, చేంజెస్ తెస్తున్నాడు. ఆ సిచ్యువేషన్లో కూడా మన పోలీస్ వాళ్ళు ఆ పర్సన్కి అరెస్ట్ చేయొచ్చు 152లో. ఓకే. ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. అలాంటి వాళ్ళకు 152 అంటుంది. 153 ఏమంటుంది, ఇన్స్పెక్షన్ ఆఫ్ ది వెయిట్స్ అండ్ ది మెజర్స్. అయితే ఇక మన పోలీస్ వాళ్ళకు ఏదన్నా దొరికిందనుకోండి, అయితే ఏదన్నా కిరాణం షాప్, రేషన్ షాప్ ఉంటుంది కదా. ఓకే. హోల్సేల్ అనుకోండి, ఏదైనా అలాంటి షాప్స్లో ఏముంటుందంటే ఏదన్నా వెయిట్ మెజర్ చేస్తారు చూడండి, బాట్ అంటాం అది. దాంట్లో తేడా అనిపించింది అనుకోండి, అది కూడా చూడొచ్చు వీళ్ళు. ఓకే. అయితే నిజంగానే రైట్ వేస్తున్నారా లేకపోతే రాంగ్ ఇస్తున్నారా, 2 సైడ్స్. నేను ఏంటంటే ఒక మూవీలో చూశాను. అయితే హిందీ మూవీ పేరు ఏంటంటే నాయక్. అందులో ఒక 1 డే సీఎం అయిన తర్వాత ఈయన రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ మెజర్మెంట్ చేసేది ఉంటుంది కదా, దానికి 2 సైడ్స్తోని మెజర్మెంట్ చేస్తే ఈక్వల్గానే వస్తుంది, కింద నుంచి పైన నుంచి అలా అన్నట్టు చూడొచ్చు వీళ్ళు. ఓకే. సెక్షన్ 153 అంటుంది. ఓకే. గంత గుర్తుకుంటే చాలు. ఇంకా ఇప్పుడు ఏంటంటే మన మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చింది. ఓకే. చాప్టర్ 12. ఓకే. ఇన్ఫర్మేషన్ టు ది పోలీస్ అండ్ దేర్ పవర్ టు ఇన్వెస్టిగేట్. ఓకే. పవర్ టు ఇన్వెస్టిగేట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సెక్షన్. ఓకే. ఇది ఖచ్చితంగా చదవాల్సిందే ప్రతి ఒక్క సెక్షన్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా చదవాల్సిందే. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చదివేది ఉంటుంది ఇందులో. కొంచెం ఆగి చదువుదాం. ఓకే. అప్పటి వరకు ఏం చేద్దామంటే ఒక లాస్ట్ 2 చాప్టర్స్ తీసుకుంటాం. ఓకే. ఇది కొంచెం లెంతీ ఉంటుంది కదా, అందుకోసం. ఓకే. దాని ముందు ఏం చేద్దామంటే లాస్ట్ 2 చాప్టర్స్ చేసాం. లిమిటేషన్ చేసాం, మిసిలీనియస్ చేసాం. ఇప్పుడు డిస్పోజల్ ఆఫ్ ద ప్రాపర్టీ చూద్దాం. ఓకే. లాస్ట్కి రండి. ఇంకా ఏంటంటే మీరు ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే, లేకపోతే ఇవాళ ఫస్ట్ టైం వచ్చిండ్రు మన క్లాస్లో అంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. ఎందుకంటే మనము మళ్ళీ వేరే వీడియోస్ చూడాలి కదా మీరు, అందుకోసం చూస్తూ ఉండండి మన మై జ్యుడిషియరీకి. ఓకే. మీ సపోర్ట్, మీ లైక్, కమెంట్స్ అవి అన్నీ వస్తే మా ఛానల్ గ్రోత్ అవుతుంది. ఓకే. అయితే మా తెలంగాణ, ఆంధ్ర వాళ్ళ దగ్గర వెళ్తుంది. ఇది పర్టికులర్గా తెలుగులోనే ఉంటుంది ఈ ఛానల్. హిందీలో చాలామంది చేస్తున్నారు, హిందీలో అయినా వేరే
ఏంటంటే ఇంగ్లీష్లో అయినా వాళ్ళకు కొన్ని స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు బేసిక్స్ అర్థం కాదు. నేను హిందీలో చెప్పినా లేకపోతే తెలుగులో చెప్పినా, ఓకే, సారీ, హిందీలో లేకపోతే ఇంగ్లీష్లో చెప్పినా వాళ్ళకు అర్థం కాదు. అందుకోసం మేబీ నా తెలుగు ప్రాపర్గా ఉండకపోవచ్చు. ఓకే, అయితే నా తెలుగు ప్రాపర్గా ఉండదు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నా అన్నట్టు, కొత్తగా. ఎస్, ఓకే. ఎస్పెషల్లీ ఇది కూడా ఎందుకు అంటే, ఆన్లైన్ చెప్తున్న ఈ క్లాసెస్ రికార్డింగ్ చేసి మరీ అంటే, మన ఆఫ్లైన్ చెప్పాను కదా, ఎవరెవరు ఊర్లో ఉన్నారో, ఎవరు మన ఫీజెస్ అఫోర్డ్ చేయరు అన్నట్టు, ఆ పిల్లల కోసం. ఓకే, ఆ పిల్లల కోసం ఏదన్నా వాళ్ళకు అర్థమైతే వాళ్ళు ఐదరైనా ఏమన్నా మంచిగా చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు లా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోతే అడ్వకేట్స్ అయినా వేస్తారు మంచిగా. ఓకే, వాళ్ళు ఏఐబి అవి క్లియర్ చేసేది ఉంటుంది వాళ్ళకు, ఇంకా చాలా ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసేది ఉంటుంది. మనం లాస్ట్ చాప్టర్ నుంచి చేసాం కదా, 36 అయిపోయింది, 37 అయిపోయింది. ఇప్పుడు వచ్చినాం మేము 35 దగ్గర. 35లో ఏముంది అంటే ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటి? ఓకే, irregular proceedings, okay, which do not vitiate irregularities which do not vitiate the proceedings. అంటే vitiate మీనింగ్ అంటే ఏంది అంటే వాయిడ్ అన్నట్టు. ఓకే, ఒక సెక్షన్లో 160లో ఏమంటుంది అంటే ఏం ప్రొసీడింగ్స్ వైడ్ చేయదు అన్నట్టు. ఓకే, అండ్ సెక్షన్ 161లో ఏముంది అంటే వైషేట్ చేస్తుంది, వైడ్ అనుకుంటాం మేము ఆ ప్రొసీడింగ్స్కి. ఓకే, 116లో వైడ్, ఇందులో వ్యాలిడ్ అనుకోండి. ఓకే, ఇది వ్యాలిడ్ ప్రొసీడింగ్స్ అనుకోండి. ఇంకా 160 ఇక్కడ ఇది చూడండి, 161లో వైడ్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇది వైడ్. ఓకే, వైడ్ ఉన్నాయి, ఇవి చేస్తే వైడ్ అనుకుంటాం మేము. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే మేము ఫస్ట్ 460 చదవాలి. 460లో ఏముంది? ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్స్. మన చాప్టర్ వచ్చేసింది 35, అండ్ చాప్టర్ 35లో ఏముంది? ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్స్ దేనికి అంటామంటే, ఫస్ట్ ఓవర్వ్యూ తెలుసుకోండి. ఈ ప్రొసీడింగ్ చేస్తే ఏదైనా మెజిస్ట్రేట్ ఎంపవర్ లేదు, కానీ ఒకవేళ అది ప్రొసీడింగ్స్ ఆయన చేస్తే కూడా అది వ్యాలిడే అనుకుంటాం. ఓకే, 460లో. అదే 461లో ఏమంటున్నామంటే ఏదైనా మెజిస్ట్రేట్ ఎంపవర్ లేదు, కానీ అది చేస్తే వైడ్ అంటాం దానికి. ఓకే, 161లో. 162లో ఏముంది అంటే ప్రొసీడింగ్ ఎట్ రాంగ్ ప్లేస్లో ప్రొసీడింగ్ నడిచింది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి అది చూడాలి. 463 ఉందనుకోండి, నాన్ కంప్లైంట్స్ అనుకోండి, 464ది అండ్ సెక్షన్ 281కి కంప్లైంట్స్ చేయలేదు అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది అనుకుంటాం. మరి దీని ఎఫెక్ట్ ఎందులో వస్తుంది అనేసి అయితే, ఒకవేళ రాంగ్ ప్రొసీడింగ్స్ అవి నడిస్తే దాని ఎఫెక్ట్ ఏంటి అనేసి మేము 464లో తెలుసుకుంటున్నాం. 465లో ఏంటి అంటే ఫైండింగ్ ఏంటి, సెంటెన్స్ ఏంటి, ఓకే, అవి తెలుసుకుంటాం 465లో. 466లో ఏంటి అంటే అందులో నో అటాచ్మెంట్ ఉంటుంది, అన్లాఫుల్లీ. ఓకే, ఇఫ్ ఎర్రర్ ఏదన్నా డిఫెక్ట్ వస్తే అవి ఉంది 466లో. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏమేం ప్రొసీడింగ్స్ చేస్తే వ్యాలిడే అనుకుంటాము అవి చూడండి. ఓకే, వ్యాలిడ్ ప్రొసీడింగ్స్ అనుకోవాలి. ఓకే, ఇఫ్ ఎనీ మెజిస్ట్రేట్ నాట్ ఎంపవర్డ్
if any magistrate not empowered by the law to do any of the following things namely, ఏదన్నా ఏమేమి యాక్ట్ చేస్తే కూడా మెజిస్ట్రేట్ దగ్గర పవర్ లేదు కానీ మెజిస్ట్రేట్ చేసిండ్రు. అది ఏమిటి, ఒక ఇష్యూ చేసిండ్రు, వారెంట్ ఇష్యూ చేసిండ్రు 94లో ఇష్యూ ఏ వారెంట్. ఓకే, ఇక్కడ ఈ పాయింటర్స్ చూడండి. ఇప్పుడు అదే చెప్తున్నా, వారెంట్ ఇష్యూ అయితే సెక్షన్ 155లో ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తే, ఏదన్నా ఎంక్వైరీ హోల్డ్ చేస్తే 176లో, లేకపోతే 183లో ఏదన్నా లోకల్ జ్యూరిస్డిక్షన్లో ఏదన్నా కమిటెడ్ అయింది అనుకోండి అఫెన్స్, దానికి చేస్తే, లేకపోతే ఏదన్నా కాగ్నిజెన్స్ తీసుకున్నారు అనుకోండి 190 సబ్సెక్షన్ 1AB అది. ఓకే, మేక్ ఓవర్ చేసిండ్రు అనుకోండి ఆ సిచ్యువేషన్లో కూడా, టెండర్ ఆఫ్ పార్డన్ అనుకోండి, లేకపోతే రీకాల్ ఆఫ్ ది ట్రై 410లో ఎవరికైనా రీకాల్ చేసిండ్రు అనుకోండి అది, లేకపోతే ఏదన్నా ప్రాపర్టీకి సేల్ చేసిండ్రు అనుకోండి 458లో ప్రాపర్టీకి సేల్ చేస్తారు. ఇక్కడ డిస్పోజల్ అండ్ సేల్ అనేసి చాప్టర్ ఉంటుంది. ఏదైనా సేల్ చేసిండ్రు అనుకోండి ఆ సిచ్యువేషన్లో ఏంటి అంటే ప్రొసీడింగ్ వైడ్ కాదు. ఎందుకంటే మెజిస్ట్రేట్ దగ్గర పవర్ లేదు కానీ లేకుండా కానీ ఇవి చేసిండ్రు, అయితే ఆయనకు వ్యాలిడే అంటాం ఆ ప్రొసీడింగ్స్కి. ఓకే, చూడండి దే ఇష్యూ ఫస్ట్ చెప్పాం, సర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తారు 94లో, మరి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తారు 155లో, అండ్ ఎంక్వైరీ హోల్డ్ అనే ఎంక్వైరీ 176లో అండ్ 187లో ఏదైనా అప్రిహెన్షన్ ఉంది పర్సన్కి ద లోకల్ జ్యూరిస్డిక్షన్లో ఏదైనా ఆఫెన్స్ కమిట్ చేస్తే. ఓకే, హూ హ్యాస్ అ కమిటీ అన్ ఆఫెన్స్ outside the limit of such a jurisdiction to take their cognizance under the section 190 subsection 1 clause AB and to make over under section 192 subsection 2లో, లేకపోతే టెండర్ ఆఫ్ ఏ పార్డన్ 306లో and the recall a case and try it himself 410లో, ఇంకా ఏదన్నా సెల్ దియర్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ 458 ఆర్ 459లో. ఓకే.